ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి అపీర్ అవబోతున్న స్టూడెంట్స్ కోసం ఎగ్జామ్లో మెన్సరేషన్ 3D నుంచి ఎటువంటి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందో వాటిని ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్: A decorative toy is made up of a solid cube with an inverted hemisphere surmounted totally on its top. ఒక అలంకరణ బొమ్మను తయారు చేశారంట. అది క్యూబ్ షేప్లో ఉంది. దానిపైన తలకిందులుగా ఉంచిన ఒక అర్ధగోళ ఆకారాన్ని కూడా కలిగి ఉందంట. The edge of the base cube is 5 cm and the circular base of the hemisphere fixed on the top has a diameter of 4.2 cm. ఆ క్యూబ్ పార్ట్ ఏదైతే ఉందో అది 5 సెంటీమీటర్ ఎడ్జ్ని కలిగి ఉంది. అదేవిధంగా దానిపైన ఉంచిన హెమిస్ఫియర్ అర్ధగోళం ఏదైతే ఉందో దాని యొక్క డయామీటర్ వ్యాసం వచ్చేటప్పటికి 4.2 సెంటీమీటర్గా ఉందంట. If the entire surface of the toy is to be painted at the rate of ₹2 per centimeter square, ఈ బొమ్మ మొత్తానికి కూడా సెంటీమీటర్ స్క్వేర్కి ₹2 ఖర్చు అయ్యే విధంగా పెయింట్ వేయడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ మనం పెయింటింగ్ వేయడానికి ఎంత కాస్ట్ అయ్యిందనే చెప్పాలి. పెయింటింగ్ దేనికి వేస్తామండి? దానిపైన సర్ఫేస్కి వేస్తాం. అంటే మనకు కావాల్సిన దాని యొక్క సర్ఫేస్ ఏరియా. దాని యొక్క సర్ఫేస్ ఏరియా ఎన్ని సెంటీమీటర్ స్క్వేర్ ఉంటే అన్ని ₹2 అవుతాయి. ఒకవేళ ఎగ్జాంపుల్కి దాని యొక్క సర్ఫేస్ ఏరియా 10 సెంటీమీటర్ స్క్వేర్ వస్తే ఒక్కొక్క దానికి ₹2 చొప్పున 10 రెళ్ళు ₹20 ఖర్చు అవుతుంది అని చెబుతాం. అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆ ఫిగర్ ఏదైతే ఉందో, ఆ 3D ఫిగర్ ఏదైతే ఉందో దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా మనకు కావాలి. ఇక్కడ యూనిఫామ్గా లేదు, అంటే అది మొత్తం కూడా ఒకే యూనిఫామ్ ఫిగర్ కాదు, 2 ఫిగర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకసారి అర్థం చేసుకుంటే 3D క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా డయాగ్రామ్ అయితే గీయకూడదు. ఆ డయాగ్రామ్ గీయకుండా క్వశ్చన్స్ని సాల్వ్ చేసే కెపాసిటీ వచ్చిన దాకా ప్రాక్టీస్ చేయాలి. నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను డయాగ్రామ్ గీసి చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ మీరు అర్థం చేసుకున్న తర్వాత ఎగ్జామ్లో 99.99% ఆఫ్ ది కేసెస్లో ఫిగర్ని ఇమాజిన్ చేసుకుంటూ క్వశ్చన్ సాల్వ్ చేయగలగాలి. కొన్ని కేసెస్ వస్తాయి, వాటిలో తప్పనిసరిగా ఫిగర్ డ్రా చేయాల్సి ఉంటుంది. అలాంటివి కానప్పుడు 99% ఆఫ్ ది కేసెస్లో ఇమాజినేషన్ అనేది చాలా అవసరం. ఆ కెపాసిటీ మీకు ఎప్పుడు బిల్డప్ అవుతుందంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు. సార్ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ముందుగా ఒక టాయ్ని తయారు చేశారు. అది బేస్ ఏమో క్యూబ్ షేప్లో ఉందంట. దాని యొక్క బేస్ ఏమో క్యూబ్ షేప్లో ఉంది. కానీ దానిపైన వచ్చేటప్పటికి దానిపైన బోర్లించిన హెమిస్ఫియర్ ఆకారాన్ని కూడా ఉంచారు. దీనిపైన బోర్లించిన హెమిస్ఫియర్ ఆకారాన్ని కూడా ఉంచారు. ఇక్కడ అర్థం చేసుకుంటే ఈ క్యూబ్ ఏదైతే ఉందో దాని యొక్క ఒక్కొక్క ఎడ్జి 5 సెంటీమీటర్గా ఇచ్చాడు, 5 సెంటీమీటర్గా. అదేవిధంగా ఈ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో దాని యొక్క డయామీటర్ 4.2 సెంటీమీటర్ ఇచ్చాడు. ఒకవేళ దాని యొక్క డయామీటర్ కూడా 5గా ఇచ్చి ఉన్నట్లయితే, ఒకవేళ దాని యొక్క డయామీటర్ కూడా 5గా ఇచ్చి ఉన్నట్లయితే ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ దాకా ఉండేది. అప్పుడు మనకి మధ్యలో ఖాళీ ఉండేది కాదు, క్వశ్చన్ ఇంకా ఈజీగా ఉండేది అప్పుడు. కానీ ఏమి ఇచ్చాడంటే మనల్ని ఇంకాస్త కష్టపెట్టడం కోసం ఏం చేశాడు, దాని యొక్క డయామీటరు కేవలం 4.2నే. అంటే ఇది మొత్తం 5 కలిగి ఉంది కదా, ఈ పొడవు 5 కదా. ఒకవేళ 5 అయితే ఎగ్జాక్ట్గా సరిపోయేది, ఎడ్జెస్ సరిపోయేవి. అలా కాకుండా 4.2 ఇచ్చాడంటే ఇటు కొంత ఖాళీ మిగిలిపోయే విధంగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఫిగర్ మొత్తానికి కూడా పెయింట్ వేయాలి. ఒక్కొక్క సెంటీమీటర్ స్క్వేర్కి ₹2 చొప్పున ఎంత ఖర్చు అయ్యింది అంటే మనం సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రెండ్స్ గమనించండి, ఈ క్యూబ్ ఏదైతే ఉందో దానికి మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. దానిలో ఈ పైన ఏదైతే హెమిస్ఫియర్ని కలిగి ఉందో ఆ ఫేస్ తీసేస్తే ఇంకా 5 ఉంటాయి, అవునా? దానికి 5 ముఖాలు ఉంటాయి. ఈచ్ ఫేస్ కూడా ఒక స్క్వేర్ షేప్లో ఉంటుంది. దాని యొక్క సైడ్ 5గా ఉంది కాబట్టి సరే 5 ఉందా ఏముందా కాసేపు పక్కన పెడితే ఈచ్ ఫేస్ కూడా స్క్వేర్ షేప్లో ఉంటుంది. అంటే 5 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ అనేది దాని 5 ఫేసెస్కి సంబంధించిన సర్ఫేస్ ఏరియా. ఇక ఈ పైన ఏదైతే ఉంటుందో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, దీన్ని మనం ఒకవేళ పైనుంచి కనుక చూస్తూ ఉన్నట్లయితే, అంటే ఈ టాయ్ ఏదైతే ఉందో దీన్ని పైనుంచి మనం చూస్తూ ఉన్నట్లయితే ఎలా ఉంటుంది ఇక్కడ చూపిస్తా చూడండి. దాని యొక్క టాప్ ఫేస్ కూడా ఒక స్క్వేర్ షేప్లోనే ఉంటుంది. దానిపైన ఈ విధంగా ఒక హెమిస్ఫియర్, దాని 3D పైకి వచ్చి ఉబ్బినట్టు దాని చుట్టూ చూస్తే ఈ విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు 5 వైపులా మనం తీసేసుకున్నాం సర్ఫేస్ ఏరియా. ఈ పైది గమనించినట్లయితే ఈ స్క్వేర్ ఏదైతే ఉంటుందో ఈ స్క్వేరు దానిలో ఈ భాగం ఏదైతే పక్కన మిగిలిపోయిందో, ఇప్పుడు నేను పింక్ కలర్లో ఏదైతే తీసుకుంటున్నానో ఈ ప్లేస్కి మనం పెయింటింగ్ వేస్తాము. అదేవిధంగా ఈ పైన ఏదైతే హెమిస్ఫియర్ ఉందో దాని మొత్తానికి కూడా మనం పెయింటింగ్ వేస్తాం. మరి ఇప్పుడు నేను ఏదైతే పింక్ కలర్లో మీకు డాట్స్ లేదా క్రాస్ చేసి చూపించానో అది రావాలంటే ఎలా వస్తుంది? ఈ స్క్వేర్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియాలో నుంచి ఈ సర్కిల్ యొక్క ఏరియా తీసేస్తే వచ్చింది, అవునా? ఇవన్నీ కూడా మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఇప్పుడు దీని యొక్క ఏరియా ఎలా వస్తుందండి? దాని యొక్క ఏరియా ఏ స్క్వేరే కదా, అవునా? దాని యొక్క ఏరియా ఏ స్క్వేరే.
దాంట్లో నుంచి ఈ సర్కిల్ యొక్క ఏరియా తీసేయాలి. సర్కిల్ యొక్క ఏరియా ఏందండి? పై ఆర్ స్క్వేర్. దాంతో పాటుగా ఈ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో దాని పై భాగం అంతా కూడా మనం పెయింట్ చేస్తాం. హెమిస్ఫియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుందండి? 2 పై ఆర్ స్క్వేర్. 2 పై ఆర్ స్క్వేర్. అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదనమాట. ఇదంతా మనం ఇమాజిన్ చేయగలిగితే ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఎరేజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు మరలా చదవండి. ఇప్పుడు మీరు ఆ ఫిగర్‌ని ఇమాజిన్ చేయగలిగి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది డైరెక్ట్‌గా రాయగలుగుతున్నారా లేదనేది ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఎప్పుడైతే మనం క్యూబ్ షేప్‌లో ఉందని అర్థం చేసుకుంటామో అప్పుడు 5 ఫేసెస్ వచ్చేటప్పటికి 5a స్క్వేర్. 5 ఫేసెస్ యొక్క సర్ఫేస్ ఏరియా 5a స్క్వేర్. అదేవిధంగా టాప్ ఏదైతే ఉంటుందో a స్క్వేర్ దాంట్లో నుంచి సర్కిల్ షేప్ తీసేస్తాం పై ఆర్ స్క్వేర్. దాంతో పాటుగా హెమిస్ఫియర్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలి కాబట్టి 2 పై ఆర్ స్క్వేర్. 2 పై ఆర్ స్క్వేర్. మొత్తం మీద రిజల్ట్ ఏమవుతుందండి? 6a స్క్వేర్. 6a స్క్వేర్ ప్లస్ పై ఆర్ స్క్వేర్. 6a స్క్వేర్ ప్లస్ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఏ అంటేనేమో క్యూబ్ యొక్క ఎడ్జ్ 5, రేడియస్ అంటేనేమో ఆ హెమిస్ఫియర్ యొక్క డయామీటర్ 4.2గా ఇచ్చాడు కాబట్టి రేడియస్ ఏమవుతుందంటే దాంట్లో హాఫ్ దట్ ఈస్ 2.1 అవుతుంది. అన్ని సెంటీమీటర్లోనే ఇచ్చాడు కాబట్టి యూనిట్ కన్వర్షన్ మనకి ఏమీ లేదు, ఇంకా ఈజీగా ఇచ్చినట్టే. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఏ ఎంత అండి? 5 కాబట్టి 5 స్క్వేర్ అంటే 25. 25 ఆర్లు ఎంత? 150 ప్లస్ పై ఆర్ స్క్వేర్. పై అంటే 22/7. ఆర్ స్క్వేర్ అంటే ఆర్ అంటే ఎంత అండి? 2.1 చెప్పుకున్నాం కదా. 2.1 ఇంటూ 2.1. క్వశ్చన్లోనే మనకి ఇచ్చాడు అప్రాక్సిమేట్గా కాస్ట్ చెప్పండి అంటున్నాడు. అంటే ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్ రావు కాబట్టి మనం ఇక్కడ కూర్చొని మూర్ఖత్వంతో ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తారు అనకూడదు. అప్రాక్సిమేట్గా వెళ్ళిపోవాలి. ఆ క్యాపబిలిటీ మనం బిల్డప్ చేసుకోవాలి. ఇదంతా ఏంటండి? సర్ఫేస్ ఏరియా మనం తీసుకుంటుంది. 7 ఒకటిలో 7 3 కొట్టేయచ్చు అంటే 0.3 అనమాట. ఇప్పుడు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయని చెప్పాను కదా. అప్రాక్సిమేట్ తీసేసుకోవాలి, క్యాలిక్యులేషన్ ఎబిలిటీ పెంచుకోవాలి. 21 3 అండి అంటే 63. డెసిమల్ పక్కన పెట్టండి. డెసిమల్ కాసేపు పక్కన పెడితే 23 63. 63 ఇంటూ 22 అనమాట. 63 రెళ్ళు 126. 1260 దానికి మరలా 120 యాడ్ చేస్తాం కాబట్టి 1200 1386 అంటే 13.86. 13.86. దీని మొత్తం వాల్యూ 13.86 ఉంది. దానికి 150 యాడ్ చేస్తాం కాబట్టి 163.86 లేదా 164గా తీసేసుకుందాం. ఎందుకంటే 13.86 అప్రాక్సిమేట్ వాల్యూనే చెప్పాలి కాబట్టి దాదాపు 14కి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ 14 150 యాడ్ చేస్తే ఏమవుతుందండి? 164. ఇది దాని యొక్క సర్ఫేస్ ఏరియా. ఎంత స్క్వేర్ సెంటీమీటర్స్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఉంటే అన్ని ₹2 కావాలి కాబట్టి దీన్ని 2తో మల్టిపుల్ చేసుకుంటే టోటల్ కాస్ట్ వచ్చేసింది 1632 328. అప్రాక్సిమేట్గా ₹328. అప్రాక్సిమేట్గా 328 ఎగ్జాక్ట్గానే వచ్చేసింది మనకి. ఆప్షన్ 1లోనే ఇచ్చేసాడు. క్యాల్కులేషన్స్ తప్పించుకోలేమండి. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే 11 యొక్క మల్టిపుల్ 11 యొక్క మల్టిపుల్ ఆన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి అవకాశాలు అంటే ఎప్పుడైతే అప్రాక్సిమేట్గా అడుగుతాడో అక్కడ కానీ, డెసిమల్ అడుగుతాడో అక్కడ కానీ, ఇర్రేషనల్ నెంబర్స్ మిగిల్చిన చోట 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ద్వారా ఆన్సర్ చెప్పడం అనేది సాధ్యం కాదు. రీసెంట్ ఎగ్జామ్స్లో ఎక్కడ కూడా ఎగ్జామినరు 11 యొక్క మల్టిపుల్ వెతికి ఆన్సర్ పెట్టేంత ఈజీగా ఎక్కడ ఇవ్వటం లేదు. ఎగ్జామ్స్ యొక్క తీరు మారిపోయింది. మనం ఏం చేస్తున్నాం అనేది ఎగ్జామినర్స్కి తెలుసు కాబట్టి ఆ విధంగా ఆన్సర్ చేసే విధంగా ఎగ్జామ్స్ అయితే ఇవ్వటం లేదు. మీరు గమనించుకుంటే గత 2 సంవత్సరాలలో ఇండియా మొత్తం మీద జరిగిన ఏ ఎగ్జామ్లో కూడా 11 యొక్క మల్టిపుల్ చూసి ఆన్సర్ పెట్టే విధంగా 3D మెన్సరేషన్ క్వశ్చన్స్ అయితే ఇవ్వటం లేదు. కాబట్టి ఎక్కడో మేము షార్ట్ కట్ చూసాము అవి అప్లై చేసుకుంటామనే పద్ధతిలో ఉంటే కానిస్టేబుల్ జాబ్ తప్పనిసరిగా రాదు. కానిస్టేబులే కాదు ఏ జాబు రాదు. ఖచ్చితంగా క్యాల్కులేటివ్ ఎబిలిటీ పెంచుకోవాలి. అవకాశం దొరికినప్పుడు మాత్రమే 11 యొక్క మల్టిపుల్ వెతికి ఆన్సర్ పెట్టగలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A concave which is in the shape of a cone has a radius of its broadest end as 2.1 cm and is of length 20 cm. If each square centimeter of the surface of the cob carries an average 4 grains, then the number of grains on the entire concave is approximately. A concave which is in the shape of cone has a radius of broadest end as 2.1 cm and of length 20 cm. ఒక మొక్కజొన్న కండి ఉందంట, మొక్కజొన్న కండి అంటాం, మొక్కజొన్న పొత్తు అంటాం, అనేక పేర్లతో పిలుస్తూ ఉంటాం. దానిపైన అంతా కూడా మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా. ఆ విధంగా అది ఏ షేప్లో ఉందంటున్నాడు? అది ఒక ఇన్ ది షేప్ ఆఫ్ కోన్. మనం డైలీ లైఫ్లో చూసేదే మొక్కజొన్న కండి చూస్తాం. సుమారుగా చూస్తే కింద వెడల్పుగా పైకి వెళ్ళే కొద్దీ సన్నబడుతూ ఉంటుంది కాబట్టి కోన్ షేప్లో ఉంది అనుకోవచ్చు. దానికి బ్రాడెస్ట్ ఎండ్ ఈజ్ 2.1 సెంటీమీటర్. అంటే కింది వైపున ఏదైతే సర్క్యులర్ షేప్ ఉంటుందో దాని యొక్క రేడియస్ వచ్చేటప్పటికి 2.1గా ఉందంట. అదేవిధంగా దాని యొక్క లెంత్ ఏమో 20 సెంటీమీటర్గా ఉంది. ఇప్పుడు ఈ మొక్కజొన్న కండి పైన గింజలు ఎక్కడ ఉంటాయండి? దాని పై భాగాన్ని ఉంటాయి కదా, సర్ఫేస్ పైన ఉంటాయి కదా. దాని సర్ఫేస్ పైన
వాడేమంటున్నాడంటే ఇఫ్ ఈచ్ స్క్వేర్ సెంటీమీటర్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ క్వాబ్ క్యారీస్ అట్ అన్ యావరేజ్ ఆఫ్ 4 గ్రెయిన్స్. దీనిపైన ఉన్న ప్రతి చదరపు సెంటీమీటర్ వైశాల్యంలో కూడా సుమారుగా 4 గింజల వంతున ఉంటూ ఉంటే ఆ మొక్కజొన్న కండి మొత్తం మీద ఎన్ని గింజలు సుమారుగా ఉన్నాయి అంటే ఇక్కడ కూడా అప్రాక్సిమేట్ అనండి, మీరు 11 యొక్క మల్టిపుల్ వెతకలేరు. అప్రాక్సిమేట్గా ఎన్ని గింజలు ఉంటాయి చెప్పమంటున్నాడు. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ముందు ఆ కోన్ ఏదైతే ఉందో దాని యొక్క సర్ఫేస్ ఏరియా, ఐ మీన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కింద అక్కర్లేదు. మొక్కజొన్న కండికి కింది భాగాన్ని ఉండవు, మనకు కావాల్సింది కేవలం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా లేదా లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. తెలుగులో అయితే కనుక పక్క తల వైశాల్యం లేదా వక్ర తల వైశాల్యం అంటాం. అది ఫైండ్ అవుట్ చేసుకుని ఒక్కొక్క స్క్వేరింగ్ సెంటీమీటర్కి 4 ఉంటాయి కాబట్టి ఆ సర్ఫేస్ ఏరియాని 4తో మల్టిపుల్ చేసుకుంటే ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా 4తో మల్టిపుల్ చేస్తాం కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో 4 యొక్క మల్టిపుల్ ఏదైతే ఉంటుందో అది ఆన్సర్గా పెట్టచ్చు. ఎప్పుడు అప్రాక్సిమేట్ కాకుండా ఎగ్జాక్ట్ వాల్యూ కనుక చెబుతూ ఉన్నట్లయితే. కానీ అప్రాక్సిమేట్ అడిగినప్పుడు ఒకవేళ మనం డెసిమల్ వస్తే అది నెగ్లెక్ట్ చేసి చెబుతాం ఆన్సర్. అటువంటి అకేషన్స్లో 4 యొక్క మల్టిపుల్ ఖచ్చితంగా ఆన్సర్ అవ్వాలనే రూల్ ఏమీ లేదు. కాబట్టి చేయాల్సింది క్వశ్చన్. సరే చూడండి, ముందుగా మనం ఏం తెలుసుకోవాలండి, దాని యొక్క లెటరల్ సర్ఫేస్ ఏరియా తెలుసుకోవాలి. చెప్పాను మీకు నేను, ఫిగర్లు గీసుకుంటూ కూర్చోకూడదు, ఇమాజిన్ చేసుకోగలగాలి. ఇప్పుడు అది కోన్ షేప్లో ఉంది, దాని యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా πRL. పై అంటే ఏంటండి 22/7. రేడియస్ ఎంత ఇచ్చాడండి, రేడియస్ వచ్చేటప్పటికి 2.1గా ఇచ్చాడు. 2.1. మరి ఎల్ కావాలిగా. ఎల్ అంటే ఎలా వచ్చిందండి, మనందరికీ తెలిసిందే కోన్ యొక్క క్రాస్ సెక్షన్ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. కోన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క క్రాస్ సెక్షన్ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రూపంలో ఉంటుంది. దాని క్రాస్ సెక్షన్ ఈ విధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రూపంలో ఉంటుంది. ఎల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ పైథాగరస్ అప్లై చేసి తీసుకుంటూ ఉంటాం కదా. దాని ప్రకారం చూస్తే దాని యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడండి, 2.1గా ఇచ్చాడు. హైట్ వచ్చేటప్పటికి 20గా ఇచ్చాడు. అటువంటిప్పుడు దాని యొక్క ఎల్ ఎంత ఇద్దండి, ప్లాంట్ హైట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు h² + r². హెచ్ అంటే 20 కాబట్టి 20² అంటే ఎంత అండి 400 ప్లస్ ఆర్ అంటే 2.1, దాన్ని స్క్వేర్ చేస్తే 441 అంటే 4.41. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చూస్తే కనుక 404.41. సుమారుగా నేను ఏం చేస్తానంటే అప్రాక్సిమేట్గా దాన్ని 20నే తీసుకుంటున్నా. 20 + 20 కంటే కొద్దిగా ఏదో ఉంటుంది, ఎందుకంటే 400 వరకు 20 వచ్చింది, పక్కన ఉన్న దానికి ఏదో చిన్న డెసిమల్ వాల్యూ ఉంటుంది కాబట్టి అది నెగ్లెక్ట్ చేసేద్దాం. అప్రాక్సిమేట్ని అడిగాడు కాబట్టి కొద్దిగా పెంచుకుందాం, మనకు వచ్చిన ఆన్సర్ని కొద్దిగా పెంచుదాం. ఇక్కడ ఎల్ ఎలా తీసేసుకోవచ్చు, 20గా తీసేసుకోవచ్చు. అంతేగాని మేము ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాం అనొద్దు. ఎల్ని సుమారుగా మనం ఎలా తీసేసుకుందామండి, 20గా తీసేసుకుందాం. 20 దానికంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ కూడా ఇక్కడ వచ్చిన దానికంటే కొద్దిగా పెంచి చూద్దాం. క్యాలిక్యులేషన్ చేస్తే ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం 4తో కూడా మల్టిపుల్ చేసుకోవాలండి. ఇక్కడ మనకు వచ్చిన సర్ఫేస్ ఏరియా ఒక్కొక్క స్క్వేరింగ్ సెంటీమీటర్కి 4 గింజలు ఉంటాయి కాబట్టి దాన్ని 4తో మల్టిపుల్ చేసుకుంటే ఎన్ని గింజలు ఉంటాయని తెలిసింది. 7 కొట్టేజ్ కాబట్టి 0.3. ఈ డెసిమల్కి 0 క్యాన్సిల్ అయిపోతాయి అనుకుంటే 3×6 అన్నాలు 24. అంటే 22 × 24 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. 24 480, 480 ఒక 45, 528. 528 కంటే కొద్దిగా ఎక్కువ అండి. 528 కంటే కొద్దిగా ఎక్కువ తీసుకుంటాం, ఎందుకంటే మనం అక్కడ 20 ప్లస్ ఉండాల్సింది 20గానే తీసుకున్నాం కాబట్టి 528 కంటే కొద్దిగా పెద్ద ఆన్సర్. మరీ పెద్దది కాదు, కొద్దిగా పెద్దది. ఏముంది 528 కంటే కొద్దిగా పెద్దది 531 ఉంది, అదే మన ఆన్సర్. ఇక్కడ 562 కూడా ఉంది కదా అంటే అసలు ఎక్కడ సంగతి అండి, 530 లాడా 562 లాడా, దాదాపు 30 కంటే ఎక్కువ ఉంది. అంత తేడా రాదు, మనం జస్ట్ 20 పాయింట్ ఏదో సంథింగ్ ఏదో డెసిమలే మనం నెగ్లెక్ట్ చేసింది కాబట్టి ఆ డెసిమల్కి మహా వస్తే 1-2 నెంబర్స్ తేడా వస్తే ఆ విధంగా 531 అనేది దగ్గరలో ఉన్నది ఆప్షన్ 2ని ఆన్సర్గా పెట్టేయాలి. కొద్దిగా స్మార్ట్గా ఆలోచించి వెళ్ళిపోవాలండి, అంతేగాని మేము కూర్చొని క్యాలిక్యులేషన్ చేస్తామంటే కుదరదు. The perimeters of the bases of cylinder, a cone and a hemisphere are each equal to 22 cm. The cone and the hemisphere are attached to the circular ends of the cylinder on its top and bottom respectively. If the height of the cylinder is 6.5 cm and the total height of the structure is 12.8 cm, then the volume of the entire structure in centimeter cube is approximately. ఇది కూడా అప్రాక్సిమేట్లీ. ఇవన్నీ కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్స్ ఏనండి. కొన్ని ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్స్ తీసుకున్నాడు, మంచి క్వశ్చన్స్ ఉంటే దాంతోపాటుగా మరికొన్ని రీసెంట్ ఎగ్జామ్స్లో అడిగిన మోడల్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. అన్నీ కూడా ఈ వీడియోలో వస్తాయి. మొత్తం 26 క్వశ్చన్స్ పెట్టాను, అన్నీ వస్తాయి చూడండి. The perimeters of the bases of a cylinder, cone and hemisphere are of each equal to 22 cm. ఒక సిలిండరు, ఒక కోను, ఒక హెమిస్ఫియర్ అన్నిటి యొక్క బేసెస్ అన్నిటి యొక్క పెరిమీటర్ అంటే చుట్టుకొలత 22కి సమానంగా ఉందంటే 22 సెంటీమీటర్లకి. The cone and the hemisphere are attached to the circular ends of the cylinder on its top and bottom respectively. ఒక సిలిండర్ షేప్ యొక్క పై భాగానేమో కోను, కింది భాగానేమో హెమిస్ఫియర్ దానికి అంటించబడి ఉన్నాయంట.
అంటే ఫిగర్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ మనం ఇమాజిన్ చేసుకోవడానికి అయితే గనక సాధ్యం కాదు. ఎందుకంటే 3 ఫిగర్స్ ఉన్నాయి. దీని యొక్క హైట్ ఎంత, దీని యొక్క రేడియస్ ఎంత మనకు పర్టిక్యులర్‌గా తెలవాలి కాబట్టి ఖచ్చితంగా డయాగ్రమ్ గీయండి. ఎక్కడైతే క్వెషన్ డిమాండ్ చేసిద్దో అక్కడ ఖచ్చితంగా మనం డయాగ్రమ్ గీసుకోవాలి. ఎక్కడైతే అవసరం లేదో అన్ని చోట్ల మనం అవాయిడ్ చేసుకోగలగాలి. ఇక్కడైతే చూడండి ముందుగా ఒక సిలిండర్ షేప్ ఉంది. మధ్యలో. ఈ సిలిండర్‌కి పై భాగానేమో కోనను, కింది భాగాన హెమిస్ఫియర్ అంటించబడి ఉన్నాయంట. దీని పై భాగానేమో కోన్ ఉంది. నేను చేత్తో గీస్తున్నాను కాబట్టి ఒకవేళ స్ట్రైట్ లైన్ వంకరగా అనిపించినా మీరు స్ట్రైట్‌గా ఊహించుకోండి. కింది భాగానేమో ఈ విధంగా హెమిస్ఫియర్ ఉంది. ఈ కోన్‌కైనా, ఈ సిలిండర్‌కైనా, ఈ హెమిస్ఫియర్‌కైనా రేడియస్ ఒకటే కదా! కాబట్టి ఆటోమేటిక్‌గా వాటి యొక్క బేసెస్ యొక్క పెరిమీటర్ కూడా సమానంగానే ఉంటుంది. దీనికైనా టాపు లేదా బాటమ్ అనేవి సర్క్యులర్ షేప్‌లోనే ఉంటాయి. అన్నిటి యొక్క రేడియస్ సమానంగా ఉన్నప్పుడు ప్రతిదాని యొక్క చుట్టుకొలత కూడా సమానంగానే ఉంటుంది. ఎంత ఉందంట? 22. కానీ మనం సర్కిల్ గురించి నేర్చుకునేటప్పుడు ఏమి నేర్చుకుంటామండి? ఎప్పుడైతే రేడియస్ అనేది 7 అవుతుందో పెరిమీటర్ 44 అనేది గుర్తుంచుకుంటాం. మరి పెరిమీటర్ 22 అని ఇచ్చినప్పుడు రేడియస్ దాంట్లో హాఫ్ 7/2 అయిపోతుంది కదా! ఇవి కూడా గుర్తుంచుకుంటాం కదా! సర్కిల్ గురించి మనం ఏ మాత్రం చదువుకోనున్నా సరే ఇవి గుర్తుంచుకుంటాం. సరే మేము ఇవి గుర్తుంచుకోలేదన్నా మాకు గుర్తులేవు. ఏం చేయాలి? ఏదైనా సర్కిల్ షేప్‌లోనే ఉంటుంది. సర్కిల్ యొక్క చుట్టుకొలత 22గా ఇచ్చాడు. మరి రేడియస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. చుట్టుకొలత ఫార్ములా ఏంటంటే 2πr. దట్ ఈస్ 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ రేడియస్. ఎంతకు సమానంగా ఇచ్చాడండి? 22కి సమానంగా ఇచ్చాడు. దీని నుంచైనా సరే మనం రేడియస్ తీసుకోవచ్చు కదా! 22 కొట్టేస్తే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 7/2. ఇందాక నేను చెప్పింది కూడా అదే కదా! ఈ క్యాలిక్యులేషన్ కూడా తగ్గించుకోవచ్చు. రేడియస్ అనేది 7 అయినప్పుడు పెరిమీటర్ అనేది 44. ఎప్పుడైతే పెరిమీటర్ 22 దీంట్లో హాఫ్ ఇచ్చాడో రేడియస్ కూడా దాంట్లో హాఫ్ అయితే దట్ ఈస్ 7/2 ఈజీగా చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన సర్కిల్ షేప్ యొక్క రేడియస్ ఎంత అండి? దానికి రేడియస్ వచ్చేటప్పటికి 7/2 సెంటీమీటర్. యూనిట్స్ అనేవి అన్నిటికీ యూనిఫామ్‌గా ఉంటాయి కాబట్టి సెంటీమీటర్ రాయకపోయినా పర్లేదు. కాసేపు దాన్ని 7/2 నంబర్‌గానే తీసుకోండి. తర్వాత ఏమంటున్నాడు చూడండి. ఎప్పుడైతే రేడియస్ 7 అని తెలిసిపోయిందో మనకి ఈ హెమిస్ఫియర్‌కి సంబంధించిన రేడియస్ అయినా, అంటే అటువైపు అయినా ఎక్స్ యాక్సిస్ అయినా, ఇటువైపు అయినా దాని యొక్క హైట్ అయినా ఏదైనా సరే ఎలా ఉంటుంది? 3.5. ఎందుకంటే 7/2 అంటే 3.5 కదా! 7/2 అంటే 3.5 కదా! కాబట్టి దీనికి సంబంధించింది ఇక్కడ 3.5 హైట్ ఉంటుంది. 3.5 ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఏమన్నాడు చూడండి. ద కోన్ అండ్ ది హెమిస్ఫియర్ ఆర్ అటాచ్డ్ టు ది సర్క్యులర్ ఎండ్స్ ఆఫ్ ది సిలిండర్ అండ్ అట్ టాప్ అండ్ బాటమ్ రెస్పెక్టివ్లీ. ది హైట్ ఆఫ్ ది సిలిండర్ ఇస్ 6.5 సెంటీమీటర్. ఈ సిలిండర్ యొక్క హైట్ ఏమో 6.5 అంట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నదేమో 6.5 అంట. ఇప్పుడు ఈ సిలిండర్ యొక్క రేడియస్ కూడా 3.5 అయ్యింది. హైట్ మాత్రం 6.5 అయ్యింది. అండ్ ద టోటల్ హైట్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇస్ 12.8 సెంటీమీటర్. ఈ స్ట్రక్చర్ మొత్తం హైట్ 12.8 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న మొత్తం ఎత్తు 12.8. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉందండి? 6.5, 3.5, 6, 3, 9, 10 అయింది. కాబట్టి ఇంకా ఇక్కడ ఏమవ్వాలి? 2.8. దీని యొక్క హైట్ ఏమవ్వాలి? దీని యొక్క హైట్ వచ్చేటప్పటికి 2.8 అనమాట. దాని యొక్క హైట్ 2.8 ఉంది. రేడియస్ అన్నిటికీ యూనిఫామే 3.5. రేడియస్ మాత్రం 3.5. దాంట్లో ఏం మార్పు ఉండదు. ఏం చెప్పాలి మనం? దాని వాల్యూమ్ ఆఫ్ ది ఎంటైర్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ మొత్తం యొక్క వాల్యూమ్ చెప్పాలి. ఈ స్ట్రక్చర్ యొక్క మొత్తం వాల్యూమ్ చెప్పాలంటే పైన కోన్ వాల్యూము, మధ్యలో సిలిండర్ వాల్యూము, కింద హెమిస్ఫియర్ వాల్యూమ్ అన్నీ యాడ్ చేయాలి. కోన్ వాల్యూమ్కి ఫార్ములా ఏందండి? 1/3 πr²h. 1/3 πr²h. మధ్యలో ఉన్న సిలిండర్ ఏదైతే ఉందో దానికి πr²h. ఆ కింద ఉన్న హెమిస్ఫియర్ 2/3 πr³. 2/3 πr³. అన్నిటికీ రేడియస్ సమానమే కాబట్టి అన్నిటిలో నుంచి కూడా πr² అనేది కామన్ తీస్తున్నాడు. హెచ్ మాత్రం అన్నిటికీ సమానం కాదండి. అన్నింటి నుంచి కూడా πr² కామన్ తీస్తే ఇప్పుడు దీని యొక్క హైట్ ఎంత అండి? 2.8. హైట్ బై 3 మిగిలింది కాబట్టి 2.8/3. ఇక్కడ కూడా πr² బయట తీస్తే హైట్. మధ్యలో సిలిండర్ యొక్క హైట్ ఎంత? 6.5. అదేవిధంగా ఇక్కడ మనం πr² కామన్ తీసాం కాబట్టి 2/3 ఇంటూ r మిగిలింది. 2/3 ఇంటూ r. ఈ హెమిస్ఫియర్ యొక్క రేడియస్ ఎంత? 3.5. ఓకే, ఇది దాని యొక్క టోటల్ వాల్యూమ్ అవుతుంది. ఇక్కడ కూడా అప్రాక్సిమేట్లీ అడిగాడు. మనం కూడా క్యాల్కులేషన్ అప్రాక్సిమేట్గానే చెప్పాలి. మరీ కూర్చొని పట్టి చేస్తాం అనకూడదు. ఇక్కడ 3 9లు 27 కాబట్టి నేను సుమారుగా దీన్ని 0.9గానే తీసుకుంటున్నాను. 6.5 అలానే ఉంచుదాం. 3 12లు 36 అయింది కాబట్టి 1.2గా తీసేసుకున్నాం. 1.2గా. ఇక్కడ 9 పాయింట్ సంథింగ్ ఏదో ఉంది. ఇక్కడ 1.2 లేకపోయినా తక్కువైనా 1.2గా తీసుకున్నాను. సుమారుగా సరిపోయే విధంగానే ఉన్నాయి. మరి పెద్ద నెంబర్స్ తేడా ఏం కాదు కదా అవి. కాబట్టి ఇప్పుడు చూస్తే 6.5, ఇదేమో 2.4, ఇక్కడేమో 2.4, ఇదేమో 0.9. అన్నీ యాడ్ చేసుకుంటే 6, 2, 8, 5, 4, 9, 9, 18 అంటే 9.8.
దీని మొత్తం వాల్యూ 9.8 వచ్చిందండి. ఈ బ్రాకెట్లో మొత్తం వాల్యూ 9.8. దీని ముందేముంది పై, దట్ ఈస్ 22 22/7. రేడియస్ స్క్వేర్, రేడియస్ ఎంత 3.5 లేదా 7/2గా రాస్తాం కాబట్టి 7/2 ఇంటూ 7/2 ఇంటూ ఇదంతా ఎంత వచ్చిందండి, ఎంత 9.8 9.8 9.8గా తీసుకున్నాం అంతే కదా, 6 8 ఎస్ 9.8. 7 తీసేద్దాం, 2 ఒకటిలో 2 11లు కొట్టేద్దాం, 2తో కొట్టేస్తే కనుక 4.9. దీన్ని కాసేపు 5గా తీసుకుంటే కనుక, దీన్ని కాసేపు 5గా తీసుకుందాం, 4.9 దాకా ఉంది కాబట్టి 5గా తీసుకుంటే 35 11 350 35 385. కాబట్టి అప్రాక్సిమేట్గా ఎంత ఉందండి, 385. దానికి కొద్దిగా తగ్గిద్దాం, ఎందుకంటే ఇక్కడ 4.9 ఉంటే మనం 5గా తీసుకున్నాం కాబట్టి దాన్ని కొద్దిగా తగ్గించేస్తే ఆప్షన్ డి 376 ఆన్సర్గా పెట్టచ్చు. మీరు ఎగ్జాక్ట్గా చేస్తే అయ్యో వస్తాయి దానికి క్లోజ్గా, కానీ ఎగ్జాక్ట్గా చేస్తా కూర్చుంటే ఎప్పుడు అయిద్దండి అసలు ఇవన్నీ. ఇప్పుడు మీరు రెండు ఇక్కడ మిగిలిందంతా మల్టిపుల్ చేయడం, డివైడ్ చేయడం ఇవన్నీ సాధ్యమవుతాయంటే కాదు. కాబట్టి ఏం చేద్దామంటే అప్రాక్సిమేట్గా వెళ్ళిపోదాం. 4.9 దాన్ని 5గా తీసుకున్నాం. ఒకవేళ ఈ 385 నుంచి మేము ఎగ్జాక్ట్గా తీసుకురావాలి, ఇంకా క్లోజ్గా ఇచ్చాడు ఆప్షన్స్ 376 378 అలా కూడా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలన్నా అంటే అప్పుడు ఏం చేస్తే ఇక్కడ మనం 5గా తీసుకున్నాం, అప్పుడు 35 11 385 అయింది. దానిలోంచి తీసేయాలి, ఎంత తీసేయాలంటే ఇక్కడ 0.1 తగ్గించాలి. ఏది 1177కి 0.1 సుమారుగా 7.7 తీసేయాలి, సుమారుగా 7.7 తీసేయాలి. అంటే ఏమవుతుందండి అప్పుడు 378కి దగ్గరలో ఉంటుంది. అట్లా క్లోజ్గా వచ్చేయచ్చు. ఓకే, ఇక్కడ అంత అవసరం ఏమి లేదు కాబట్టి మనకి ఆప్షన్ డి ఆన్సర్గా పెట్టేస్తున్నాం 376. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తా వెళ్తున్నాను. నిజానికి చేస్తానికి ఎంత టైం పట్టవు, మీరు అనుకోమాకండి ఎంతసేపు చేస్తే అయ్యిద్దా, క్వశ్చన్ డిమాండ్ని బట్టి ఉంటుంది. If a copper rod of diameter 1 cm and length 8 cm is drawn into a wire of length 18 meters of uniform thickness, then the thickness of that wire in centimeter is. If a copper rod of diameter 1 cm and length 8 cm, ఒక కాపర్ రాడ్ ఉందంట, దాని యొక్క డయామీటర్ వ్యాసం 1 సెంటీమీటర్గా, దాని యొక్క పొడవేమో 8 సెంటీమీటర్లుగా ఉంది. ఈజ్ డ్రాన్ ఇన్ టు ఎ వైర్ ఆఫ్ లెంత్ 18 meters ఆఫ్ యూనిఫామ్ థిక్నెస్. దీనిని ఏం చేశారంటే 18 మీటర్ల పొడవు ఉండే 18 మీటర్ల పొడవు ఉంటూ యూనిఫామ్ థిక్నెస్ అంటే ఒకే విధమైన మందాన్ని కలిగి ఉండే 18 మీటర్ల పొడవైన తీగలోకి మార్చారు. దెన్ ద థిక్నెస్ ఆఫ్ దట్ వైర్ ఇన్ సెంటీమీటర్స్ ఈజ్. అటువంటిప్పుడు ఏర్పరిచిన తీగ యొక్క థిక్నెస్ మందము ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇటువంటి క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ అనే కాదు ఎక్కడైనా సరే ఒక షేప్లో ఉన్నదాన్ని మరొక షేప్లోకి మార్చినప్పుడు ఒకవేళ అక్కడ పర్టికులర్గా కొంత మటీరియల్ లాస్ అయిందని ఇవ్వనంతసేపు, ఎప్పుడైతే మటీరియల్ లాస్ గురించి వాడు మాట్లాడడో అప్పుడు దాకా మనం ఏమేమి అర్థం చేసుకోవాలంటే ఇంతకుముందు ఏదైతే దాని యొక్క ఒరిజినల్ షేప్ ఉందో దాని యొక్క వాల్యూము, దాన్ని ఏ షేప్లోకి అయితే మన అవసరం కొద్దీ మార్చుకున్నామో దీని యొక్క వాల్యూమ్, అంటే ఒరిజినల్ ఫిగర్కి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన ఫిగర్ రెండింటి యొక్క వాల్యూమ్స్ రిమైన్స్ కాన్స్టెంట్. కొన్ని అకేషన్స్లో కొన్ని హయ్యర్ లెవెల్కి వెళ్ళే కొద్దీ ఏం చేస్తాడంటే కొంత % ఆఫ్ మెటీరియల్ లాస్ అనేస్తాడు, అక్కడ దాన్ని పట్టించుకోవాలి. ఎప్పుడైతే మటీరియల్ లాస్ గురించి క్వశ్చన్లో ఇవ్వడో అక్కడ దాకా మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒరిజినల్ ఫిగర్ యొక్క వాల్యూము మనం ట్రాన్స్ఫార్మ్ చేసిన ఫిగర్ యొక్క వాల్యూము సమానంగా ఉంటాయి అనుకోవచ్చు. అంటే ముందుగా ఏదైతే కాపర్ రాడ్ ఉందో దాని యొక్క వాల్యూము, ఇక్కడ వీడైతే మార్చాడో దీని యొక్క వాల్యూము రెండు సమానం. రెండు కూడా ఏ షేప్లో ఉన్నాయండి, రెండు కూడా సిలిండ్రికల్ షేప్లోనే ఉంటాయి. ఈ మొదటి సిలిండర్ ఏదైతే ఉందో డయామీటర్ 1 సెంటీమీటర్ కలిగి లెంత్ 8 సెంటీమీటర్ కలిగింది, దాని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది πr²h. పై ఇటు ఇటు రెండేపులో పై రాస్తాం కాబట్టి రాయకపోయినా పర్లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను పై రాస్తున్నాను. పై ఆర్ రేడియస్ ఎంత, డయామీటర్ 1 సెంటీమీటర్ అయినప్పుడు రేడియస్ ఏమైంది 1/2 సెంటీమీటర్, పై r² కాబట్టి 1/4 ఇంటూ హైట్ ఎంత అండి 8 సెంటీమీటర్. అన్నీ కూడా సెంటీమీటర్స్లో రాస్తున్నాం. ఈసారి మనం మారుస్తుంది కూడా వైర్ కూడా సిలిండర్ షేప్లోనే ఉంటుంది, దాని యొక్క వాల్యూమ్ దీని యొక్క వాల్యూమ్కి సమానం చేయాలి. దాని వాల్యూమ్ కూడా πr²h. పై రేడియస్ ఎంత అంటే థిక్నెస్ మనం చెప్పాలి కాబట్టి πr². హైట్ అండి πr². హైట్ ఎన్ని సెంటీమీటర్లు రాస్తున్నాం, ఇక్కడ హైట్ ఏమో 18 మీటర్లని ఇచ్చాడు, దాన్ని కూడా సెంటీమీటర్లలో రాయాలి కాబట్టి 1800 అవుతుంది. 1800 సెంటీమీటర్లు. ఇక్కడ 1800 ఎక్కడి నుంచి వచ్చింది అనుకోమాకండి, ఇక్కడ మీటర్స్లో ఇచ్చాడు, దాన్ని సెంటీమీటర్స్లోకి మారిస్తే 1800. ఇటేపు పై ఉంది ఇటేపు పై ఉంది, క్యాన్సిల్ చేసేయచ్చు, 4 1 4 2 కొట్టేయచ్చు, 2 900 అనమాట. కాబట్టి r² ఈజ్ ఈక్వల్ టు 900 అయినప్పుడు 1/900 అయినప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 1/30 అవుతుంది. ఏంటి అండి ఇవి సెంటీమీటర్.
మనం ఏం చెప్పాలి దానికి థిక్నెస్ అంటే దాని యొక్క మందం అంటే డయామీటర్ కదా మనం చెప్పాల్సింది దాని యొక్క డయామీటర్ దట్ ఈస్ 2 టైమ్స్ ఆఫ్ r. కాబట్టి ఈ 1/13 2తో మల్టిపుల్ చేస్తే 1/15 దేంట్లో వచ్చింది యూనిట్స్ సెంటీమీటర్స్. వాడు అడిగింది కూడా సెంటీమీటర్స్లోనే కాబట్టి 1/15 ఆప్షన్ 3లో ఇచ్చాడు. A right circular solid cylinder has a radius 7 cm and height 24 cm. A conical cavity of the same dimensions is carved out of the cylinder. Then sum of the areas in square centimeters of the inner and the outer surface of the remaining solid is. Imagine చేసుకోగలగాలండి ఫిగర్. చదవండి క్వశ్చన్ ఒకసారి. A right circular solid cylinder has a radius 7 cm and height 24 cm. ఒక సిలిండర్ ఉందంట, దాని యొక్క రేడియస్ 7 గా హైట్ 24 సెంటీమీటర్లుగా ఉన్న ఒక సిలిండర్ ఉంది. A conical cavity of same dimensions is carved out of the cylinder. అదే డైమెన్షన్స్ అంటే అదే వ్యాసార్థము అదే ఎత్తు కలిగిన ఒక కోనుని ఆ సిలిండర్ లోపల చెక్కేశారంట. అంటే చక్కగా మనం ఎప్పుడైనా వడ్రంగి పని చేస్తున్న వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటే షేప్స్ వాళ్ళు ఎలా చెక్కుతున్నారు దానిలోకి ఏందని ఇమాజిన్ చేసుకోండి. అన్నీ మన డైలీ లైఫ్లో చూసేయి. ఎవరైతే క్యాండిడేట్ డైలీ లైఫ్లో అతని చుట్టూ జరుగుతున్న విషయాలని కనీసం గమనించగలుగుతాడో వాడికి లెక్కలు చాలా ఈజీగా వస్తాయి. ఈ 3D ఇంకా ఈజీగా వచ్చింది. ఇక్కడ కూడా గమనించగలిగితే ఆ సిలిండర్ లోపల వైపు చెక్కేసేసారంట. చక్కగా దాని లోపల వైపు డ్రిల్లింగ్ చేసేసి ఒక సిలిండర్ షేప్ తీసుకున్నారు. సిలిండర్ కాదు కోన్ షేప్ తీసుకున్నారు. A conical cavity of the same dimensions is carved out of the cylinder. Then the sum of the areas in square centimeters of the inner and the outer surface of the remaining solid is. అలా ఏర్పడిన ఆ రిమైనింగ్ సాలిడ్ ఏదైతే ఉందో దాని యొక్క ఇన్నర్ అవుటర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటున్నాడు. ఒకసారి అర్థం చేసుకొని ఇమాజిన్ చేసుకొని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆ సిలిండర్ ఏదైతే ఉందో దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. దాని టాప్ వచ్చినప్పటికి ఒక సర్కిల్ షేప్లో ఉంటుంది. ఆ సర్కిల్ యొక్క ఏరియా యాడ్ చేసుకోవాలి. లోపల వైపు ఆ క్యావిటీ ఏదైతే వాళ్ళు డ్రిల్లింగ్ చేయడం ద్వారా అక్కడ ఏదైతే హోల్ ఏర్పడిందో అది ఏ షేప్లో ఉంటుంది అంటే అది ఒక కోన్ షేప్లో ఉంది. అంటే కోన్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా, దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ మనం యాడ్ చేయాల్సిందండి పైన టాప్ చూసుకుంటే సర్కిల్, చుట్టూరా సిలిండర్కి వచ్చినప్పుడు దాని యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా, లోపల వైపు సిలిండర్ ఏదైతే ఉందో లోపల వైపు కోన్ ఏదైతే ఉందో ఆ కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇవన్నీ మనం యాడ్ చేయాలి. అర్థం చేసుకోండి. ఒకసారి డయాగ్రమ్ గీసి చూపిస్తాను కానీ మీరైతే గీమాకండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను డ్రా చేస్తున్నాను కానీ మీరైతే కనుక డయాగ్రామ్ డ్రా చేయొద్దు. ముందు ఈ విధంగా ఒక షేప్ ఉంది, అది ఫుల్ సాలిడ్ అనమాట. దాంట్లో ఇంతకుముందు క్యావిటీ ఏమి లేదు. ఆ విధంగా ఉన్న ఒక సిలిండర్, దానికి డైమెన్షన్స్ పక్కన పెట్టండి కాసేపు, ముందు ఫిగర్ని అర్థం చేసుకోండి. దీని లోపల ఈ కింది వైపు నుంచి డ్రిల్లింగ్ చేసుకుంటే ఏం చేశాడంటే దీని లోపల ఇదే రేడియస్ లేదా డయామీటర్ కలిగే విధంగా అదే హైట్ కలిగే విధంగా ఈ విధంగా ఒక కోన్ని ఈ విధంగా డ్రిల్లింగ్ చేశాడంట. ఇప్పుడు ఈ మిగిలిన రిమైనింగ్ సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఈ పైన టాప్ ఏదైతే ఉందో ఇది ఒక సర్కిల్, అంటే సర్కిల్ యొక్క ఏరియా. ఈ చుట్టూరా ఏముంది, సిలిండర్ యొక్క చుట్టూరా ఉంటుంది కాబట్టి దాని యొక్క లేటరల్ ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ లోపల వైపు ఏదైతే ఈ కోన్ ఉందో దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అవన్నీ యాడ్ చేసుకోవాలి. అవునా, డైమెన్షన్స్ మాత్రం రేడియస్ 7, హైట్ 24. మరి ఇక్కడ ఏదైతే ఈ కోన్ ఉందో దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలంటే మనకి పై ఆర్ ఎల్ కావాలి. ఎల్ అంటే స్లాంట్ హైట్ కావాలి. మరి స్లాంట్ హైట్ ఎలా కనుక్కున్నామని అంటే 7, 24, 25 పైథాగరన్ ట్రిప్లెట్ కదా. 7, 24, 25 పైథాగరన్ ట్రిప్లెట్ కాబట్టి 7, 24 డైమెన్షన్స్ ఇచ్చినప్పుడు 25 దాని యొక్క ఏమవుతుంది, దాని యొక్క స్లాంట్ హైట్ 25 అవుతుంది. ఈజీగా చెప్పగలగాలి. ఎలా చెబుతామంటే కనీసం 3D మెన్సరేషన్ ఏమాత్రం ప్రిపేర్ అయ్యినా చెప్పగలం. ఒకవేళ దానికి డైరెక్ట్గా 25 నేను చెప్పలేకపోతున్నాను అన్నారు అనుకోండి, మీరు అసలు 3D సరిగ్గా ప్రిపేర్ కాలేదని అంటాను నేను. అంతే. లేదు, ఏం చెప్పుకున్నాం, కోన్ యొక్క క్రాస్ సెక్షన్ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. దాని యొక్క హైట్ 7 ఇచ్చాడు, ఇది 24 ఇచ్చాడు. అటువంటిప్పుడు దాని యొక్క స్లాంట్ హైట్ కావాలంటే √7² + 24². ఇదంతా చేస్తా కూర్చుంటే తెల్లారిద్ది. కాబట్టి ఏం చెప్పాలండి, 7, 24, 25 పైథాగరన్ ట్రిప్లెట్ కాబట్టి దాని యొక్క స్లాంట్ L = 25 అని చెప్పేయాలి. ఇక్కడ యూనిట్ కన్వర్షన్ ఏమి లేదు, అన్నీ కూడా సెంటీమీటర్స్లోనే ఇచ్చాడు, సెంటీమీటర్స్లోనే ఆన్సర్ చెప్పేయాలి. సరే చేద్దాం చూడండి. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే మనం ఎగ్జామ్లో చేయాల్సిన ఫస్ట్ స్టెప్ మనం రాసుకుంటూ వెళ్ళాలి. ఇమాజిన్ చేసుకున్నాం, పైన భాగం సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి దాని యొక్క ఏరియా πr². సిలిండర్ యొక్క చుట్టూరుది కావాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, దట్ ఈస్ 2πrh. అదేవిధంగా వాడు ఏదైతే కోన్ ఏర్పరిచాడో దాని యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా కావాలి, దట్ ఈస్ πrl. అన్నిట్లో కూడా πr అనేది కామన్గా ఉంది కాబట్టి πr కామన్ తీస్తున్నానంటే 22/7 ఇంటూ r ఎంత అండి, ఇంటూ 7, 2 కామన్ తీశాను. πr పోతే ఇక్కడ r మిగిలింది, r అంటే 7. డైరెక్ట్గా రాయండి,
డైరెక్ట్గా రాయాలి. మాకు రాదంటే కాదు. పై ఆర్ బయట తీస్తే 2 టైమ్స్ ఆఫ్ హెచ్. దేని గురించి మాట్లాడుతాం? సిలిండర్. సిలిండర్ యొక్క హైట్ ఎంత? 24. 24 రెళ్ళు ఎంత? 48 ప్లస్ ప్లస్ పై ఆర్ కామన్ తీసాం కాబట్టి ఎల్. ఎల్ ఎంత అని చెప్పుకున్నాం? 25. ఫ్రెండ్స్, కొంతమంది అడుగుతున్నారు ఇక్కడ చక్కగా అన్ని రాసి చూపించండి అని. నేను ఇక్కడ ఈరోజే అర్థమెటిక్ నేర్చుకుంటున్న వాళ్ళకి బేసిక్స్ క్లాసెస్ చెప్పడం లేదు. ఇంకొక 15 రోజుల్లో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి అపీర్ అవ్వబోతున్న స్టూడెంట్స్ కోసం చెబుతున్నా. అంటే మీరందరూ ప్రిలిమ్స్ పాస్ అయ్యి వచ్చారు, సుమారుగా 140 మార్కుల దాకా సాధించి కానిస్టేబుల్ జాబ్ పొందాలని కోరుకుంటున్నారు. అటువంటి విద్యార్థులు ఈ మాత్రం అర్థం చేసుకొని చేయలేకపోతే ఇంకెందుకండి? ఏ క్లాసెస్ ఎవరి కోసం చేస్తున్నామో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెబుతాం. అంతేగాని ఈ క్లాసులోనే మేము అర్థమెటిక్ మొత్తం నేర్పించాలన్నట్టు 2 2 కూడితే 2 + 2 ఈ చేతిలో 2 ఏళ్ళు లేపు, ఈ చేతిలో 2 ఏళ్ళు లేపు, మొత్తం లెక్క 4 అవుతాయి అని చెప్పకూడదండి. అర్థం చేసుకోండి. ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయిలోనే చెబుతాం. స్టూడెంట్స్ కొంతమంది వచ్చేసి మాకు ఇక్కడ అర్థం కాలేదు, 2 24 48 ఎలా చేసావు, 2 × 24 కూడా రాసి చెప్పన్నా, దీనివల్ల వేస్ట్ అయిపోతుంది అంటే వేస్ట్ మీకేమో. రేపొద్దున 140 మార్కుల దాకా తెచ్చుకొని జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్న స్టూడెంట్స్కి వేస్ట్ అవ్వదు. అర్థం చేసుకోండి. ఏ క్లాసెస్ ఎవరికి చెబుతున్నామో వాళ్ళకి సంబంధించిన విధంగానే చెబుతాను. ఎక్కడ ఎలా చెప్పాలో నాకు తెలుసు. ఐ హావ్ మచ్ ఎక్స్పీరియన్స్ దాన్ యూ. చక్కగా క్యాన్సిల్ చేసేసుకుంటే సరిపోతుంది. 7 7 తీసేద్దామండి, 22. ఇక్కడ కావాలంటే మీరు 11 యొక్క మల్టిపుల్ వెతుక్కోవచ్చు. ఎందుకంటే అన్నిట్లో పై ఉంటుంది కాబట్టి, అటువంటి అకేషన్ వచ్చింది కాబట్టి కావాలంటే మీరు 11 యొక్క మల్టిపుల్ వెతుక్కోవచ్చు. ఏమవ్వచ్చు చెప్పాను మీకు. అన్ని అకేషన్స్లో రాదు, కానీ 11 యొక్క మల్టిపుల్ ఇక్కడ అప్రాక్సిమేటివ్ లేదు, డెసిమల్ క్యాలిక్యులేషన్ రాదు. 11 యొక్క మల్టిపుల్ ఎత్తుకుంటామంటే ఇది 11 యొక్క మల్టిపులే. ఆర్ఆర్ 12లో నుంచి 1 పోతే 11 వచ్చింది. 8 4 12లో నుంచి 2 పోతే ఇదైతే కాదు. 7 6 1 7. 3 ఆప్షన్స్ మిగిలినాయి. ఏదో చెప్పండి ఆన్సర్. చెప్పాను కదా, రీసెంట్ ఎగ్జామ్స్లో ఎక్కడా కూడా ఎగ్జామినర్ ఆ విధంగా ఆన్సర్ పెట్టే విధంగా ఇవ్వటం లేదు. క్యాన్సిల్ చేయాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుందాం. ఏమవుతాయి? 25 ఇప్పుడు 48 7 55 60 80. 22 × 80 అండి. 22 × 80 22 ఎందులో 160 ఇందులో 16 176 1760. ఆప్షన్ 3. The radius in centimeters of the greatest sphere that can be carved out of a solid cone of radius 9 cm and height 40 cm is. The radius in centimeter of the greatest sphere that can be carved out of a solid cone. చూడండి, ఒక సాలిడ్ కోన్ ఉందంట. డైమెన్షన్స్ కాసేపు పక్కన పెట్టండి. ముందు అసలు సినారియోని అర్థం చేసుకోండి. ఒక సాలిడ్ కోన్ ఉంది. ఆ కోన్ నుంచి మనం తీసుకోదగిన అతిపెద్ద గరిష్టమైన స్పియర్, గరిష్ట గోళం ఏదైతే ఉంటుందో దాని యొక్క వ్యాసార్థం ఎంత అంటున్నాడు. అర్థం చేసుకోండి. ముందుగా మనము ఒక కోన్ తీసుకోవాలి. ఒక కోన్. ఆ కోన్ లోపల మనం తీసుకోదగిన అత్యంత పెద్ద స్పియర్ ఏదైతే ఉంటుందో, దీని లోపల మనం తీసుకోదగిన అత్యంత గరిష్టమైన లేదా అత్యంత పెద్దదైన స్పియర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క రేడియస్ ఎంత అన్నాడు. దాని యొక్క రేడియస్ ఎంత అంటున్నాడు. మనకి ఈ కోన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఈ కోన్కి సంబంధించిన రేడియస్ని ఆర్గా, హైట్ని హెచ్గా తీసుకుంటే కనుక ఈ లోపల ఏదైతే మనము ఈ స్పియర్ తీసుకుంటున్నామో దాని యొక్క రేడియస్ ఏమవుతుంది? దాని యొక్క రేడియస్ ఏమవుతుందంటే దాని యొక్క రేడియస్ ఆఫ్ గ్రేటెస్ట్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు RH/R + L. RH/R + L. ఇక్కడ R అంటే రేడియస్, హెచ్ అంటే హైట్ ఆఫ్ ది కోన్, R is radius of the cone, L is slant height of the cone. ఓకే, అన్ని కూడా కోన్కి సంబంధించిన డైమెన్షన్స్లోనే RH/R + L. ఇది తెలిస్తే కనుక డైరెక్ట్గా చెప్పేయచ్చు. RH/R + L. దానికి సంబంధించిన రేడియస్ ఎంత ఇచ్చాడండి? 9. హైట్ ఎంత ఇచ్చాడండి? 40 డివైడెడ్ బై రేడియస్ ఎంత ఇచ్చాడండి? 9 ప్లస్ మరి ఎల్ ఎంత? స్లాంట్ హైట్ ఎంత? 9 40 41 పైథాగరన్ ట్రిప్లెట్. 9 40 41 పైథాగరన్ ట్రిప్లెట్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తే దీని క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంటుంది. అటువంటిప్పుడు దాని యొక్క స్లాంట్ L = √R² + H² తీసుకుంటే ఇదే వచ్చేది. కాబట్టి 9 40 41 పైథాగరన్ ట్రిప్లెట్ గుర్తుంచుకుంటే 9 40 కాబట్టి స్లాంట్ హైట్ ఎంత వచ్చింది? 41. డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు 41. అంటే 9 × 40 డివైడెడ్ బై 41 9 యాడ్ చేస్తే 50. అవునా? అదే కదా మన ఆన్సర్. 0 0 క్యాన్సిల్ చేస్తున్నాను. 9 4 36/5. 5 ఏళ్ళు 35, 1 మిగిలింది కాబట్టి 5 రెళ్ళు 7.2. 7.2 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ 2. ఫ్రెండ్స్,
ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, రైల్వే ఎగ్జామ్స్, ఏపీఆర్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్. ఈ విధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఒక ది బెస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ కంప్లీట్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కాంబో కోర్సుని నేను ఆఫర్ చేస్తూ ఉన్నాను. ఈ కోర్సులో భాగంగా ఇండియాలో మరెవ్వరూ టీచ్ చేయని విధంగా ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ మీడియం రీసెంట్ ఎడిషన్ని, అదేవిధంగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ రీసెంట్ ఎడిషన్ని కంప్లీట్గా సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కోర్సులో ముందుగా ప్రతి చాప్టర్కి సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీసెంట్ ఎడిషన్లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రశ్నని కూడా కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తరువాత మరికొంత ప్రాక్టీస్ కోసం, అదేవిధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ కోసం కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ రీసెంట్ ఎడిషన్ బుక్లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రశ్నని కూడా కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అంటే ప్రతి చాప్టర్కి కూడా సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 పుస్తకాలలో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మీద 10,000 కంటే ఎక్కువ ప్రశ్నలను ది బెస్ట్ షార్ట్కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ 2 పుస్తకాలు కూడా రీసెంట్ ఎడిషన్ అండి, మార్కెట్లో దొరుకుతున్న రీసెంట్ అప్డేటెడ్ బుక్స్. కాబట్టి రెండింటిలోనూ మనము అప్డేటెడ్ కంటెంట్నే పొందుతూ ఉన్నాము. క్లాసెస్ మొత్తము కూడా డిజిటల్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2 పుస్తకాలు కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. తెలుగు మీడియం విద్యార్థుల కోసం ప్రతి ఒక్క ప్రశ్నను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి తెలుగు క్వశ్చన్స్ కూడా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్లో మనం ఏం చాప్టర్స్ కవర్ చేస్తామనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ బుక్లో ఏ చాప్టర్స్ కవర్ అవుతాయి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కంప్లీట్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుందండి. ఏ ఒక్క చాప్టర్ కూడా మిస్ చేయడం అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ ప్లేస్టోర్ నుంచి క్వాంట్ యాప్సెస్ అని మన యొక్క ఛానల్ నేమ్తోనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా యాప్ యొక్క లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయినా సరే మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఒకే కోర్సుతో ది బెస్ట్ కంటెంట్ అండ్ ది బెస్ట్ కాన్సెప్ట్ని నేర్చుకోవాలనుకుంటే ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వచ్చు. ఇటువంటి కోర్సు ఇండియాలో మరొకటి లేదు అని నేను తప్పనిసరిగా చెప్పగలను. ఫ్రెండ్స్, మీరు కోర్సు గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేదా మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, the frustum of a right circular cone has height 12 cm, radius of the base 8 cm and the radius of the top 3 cm. Then the ratio of the volume of the frustum to its total surface area is. ఫ్రస్టమ్ అంటే ఒక కోన్ని పైన నరికేస్తే కింద ఏదైతే పార్ట్ ఏర్పడిద్దో దాన్ని మనం ఫ్రస్టమ్ అంటాం. అవన్నీ కూడా మనము 3D మెన్సురేషన్ సంబంధించిన కాన్సెప్ట్ క్లాసులు చెప్పుకోవాలి. ఇక్కడ ఫ్రస్టమ్ అంటే ఏమిటి, అది నరికి చూపించంటే కుదరదు. ద ఫ్రస్టమ్ ఆఫ్ అ రైట్ సర్క్యులర్ కోన్ హ్యాస్ హైట్ 12 cm. ఒక ఫ్రస్టమ్ ఉందంట, దాని యొక్క హైట్ 12 cm ఉంది. రేడియస్ ఆఫ్ ది బేస్ 8 cm అండ్ ద రేడియస్ ఆఫ్ ది టాప్ 3 cm. ఆ ఫ్రస్టమ్ కింది భాగం వెడల్పుగా ఉంటుంది, పైకి వచ్చేటప్పటికి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి కింది భాగం యొక్క రేడియస్ ఏమో 8 cm, పై భాగం యొక్క రేడియస్ 3 cm ఉంది. దెన్ ద రేషియో ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఫ్రస్టమ్ టు ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఆ ఫ్రస్టమ్ యొక్క వాల్యూమ్కి టోటల్ సర్ఫేస్ ఏరియాకి రేషియో చెప్పన్నాడు. దాని యొక్క వాల్యూమ్ ఏమవుతుందండి, వాల్యూమ్కి టోటల్ సర్ఫేస్ ఏరియాకి రేషియో. వాల్యూమ్ ఏమవుతుంది, 1/3 π ఇంటూ r² ప్లస్ r² ప్లస్ RR ఇంటూ H. అది వాల్యూమ్. ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా పై కామన్ తీస్తే r² ప్లస్ r² ప్లస్ R ప్లస్ R ఇంటూ L. ఫార్ములాస్ తప్పనిసరిగా గుర్తుండాలి, గుర్తుంటేనే చేయగలం. ఇప్పుడు అటేపు ఇటేపు పైన క్యాన్సిల్ చేసేయచ్చు, అసలు పైన మర్చిపోవచ్చు. ఇటేపు రేషియో కాబట్టి రెండింటిలో పై టర్మ్ తీసేయచ్చు. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్దాం. 1/3 ఇంటూ స్మాల్ రేడియస్ అంటే పైన టాప్ ఏదైతే ఉందో 3. ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు. స్మాల్ r అంటేనేమో 3, క్యాపిటల్ R అంటేనేమో ఎంత ఇచ్చాడు, 8. అదేవిధంగా హైట్ ఈజ్ ఈక్వల్ టు 12. ఇవన్నీ మనసులో ఉంచుకోవాలి, ఇక్కడ రాయడం కాదు, అవన్నీ మీకు తెలిసి తీరాలి. ఓకే. అదేవిధంగా మనకి ఎల్ కూడా కావాలి, ఎల్ కూడా వచ్చి తీరాలి ఖచ్చితంగా. మరి ఎల్ ఏమవుతుందండి,
ఇక్కడ ఎల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సాధారణంగా అయితే అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఇక్కడ ఆర్ అనేది ఆర్ మైనస్ ఆర్ తీసుకుంటాం హోల్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ తీసుకుంటాం. కాబట్టి అండర్ రూట్ ఆఫ్ ఆర్ మైనస్ ఆర్ 8 నుంచి 3 పోతే ఎంత అండి? 5 అంటే 5 స్క్వేర్ ప్లస్ హెచ్ అంటే 12 ఇచ్చాడు కాబట్టి 5, 12, 13 5, 12, 13 పైథాగరన్ ట్రిప్లెట్ 5, 12, 13 పైథాగరన్ ట్రిప్లెట్. కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 13. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 13. ఇప్పుడు అన్నీ ఉన్నాయి మన దగ్గర, జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే సరిపోయింది. ఓకే, 1/3 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 3 కాబట్టి 3 స్క్వేర్ 9. ఆర్ ఎంత అండి? 8 కాబట్టి 8 64 ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ 8 3 24 ఇంటూ హైట్ ఎంత? 12 ఈస్టు ఆర్ స్క్వేర్ 3 3 9 864 ప్లస్ ఆ 2 యాడ్ చేసుకుంటే 8 3 11 ఇంటూ ఎల్ 13 143. ఇక్కడ అర్థం చేసుకోండి, 143 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆర్ ప్లస్ ఆర్ 8 3 11 ఇంటూ ఎల్ 13 11 13 143 రాశా. ఆ స్టెప్ కూడా రాయాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు, అవి బేసిక్ క్లాసెస్లో రాస్తాను కానీ ఇక్కడైతే రాయను. మీరు ఈ మాత్రం చేయలేకపోతే కనుక మీ కానిస్టేబుల్ నేనేం చెప్పలేను ఇంకా. ఓకే, క్యాన్సిల్ చేయండి. 3 1 3 4 కొట్టేయండి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాం అనుకోండి 60 80 88 7 97 97 ఇంటూ 4 ఈస్టు ఇటేపు ఏమైంది? 140 60 200 200 పక్కన పెట్టి 4 3 7 9 16 216 216 4తో కొట్టే తమ్ముడు ఇటేపు 4 5 20 16 4 అంటే 97:54. ఆప్షన్ 1 97:54. 3 cubes of metal whose edges are 3 cm, 4 cm and 5 cm are melted to form a bigger cube. If there is no loss of metal in the process, then the diagonal of the bigger cube in centimeters is 3 cubes of metal whose edges are 3, 4 and 5 cm melted. చూడండి 3 క్యూబ్స్ ఉన్నాయంట. ఆ మూడిటి యొక్క ఎడ్జెస్ ఎలా ఉన్నాయంటే 3, 4 మరియు 5 సెంటీమీటర్ ఎడ్జెస్ కలిగి ఉన్నాయి. వాటన్నిటిని కరిగించేసంట ఒకే పెద్ద క్యూబ్ తయారు చేశారంట. ఈ ప్రాసెస్లో అక్కడ ఏ మెటల్ లాస్ అవ్వలేదంట, మటీరియల్ లాస్ లేదు. దెన్ ద డయాగ్నల్ ఆఫ్ ది బిగ్గర్ క్యూబ్ ఇన్ సెంటీమీటర్స్ ఈజ్, అటువంటప్పుడు అలా ఏర్పడే పెద్ద క్యూబ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క డయాగ్నల్ కర్ణం పొడవెంత అంటున్నాడు. 3, 4, 5, 6 వచ్చింది 6√3 ఆన్సర్ అయింది. సరే ఎలా చెప్పానంటే చూద్దాం. చూడండి ఏం చెప్పుకున్నామంటే మనము ఎప్పుడైతే ఒరిజినల్ ఫిగర్స్ని కరిగించేసి వేరే ఫిగర్లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నామో అప్పుడు ద వాల్యూమ్స్ రిమైన్స్ కాన్స్టెంట్. ఎప్పుడైతే అక్కడ దేర్ ఇస్ లాస్ గురించి మాట్లాడడం, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాడు లాస్ లేదని. ఒకవేళ ఆ మాట ఇవ్వకపోయినా మనం అర్థం చేసుకోవాలి, ఈ మూడింటి యొక్క సమాప్తి వాల్యూమ్స్ ఆ కొత్తగా ఏర్పడిన పెద్ద క్యూబ్ యొక్క వాల్యూమ్కి సమానం అవ్వాలి. మనం అర్థం చేసుకోవాల్సింది 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్. 3 క్యూబ్ ఎందుకంటే అవన్నీ క్యూబ్స్ అండి. మొదటిది 3 సెంటీమీటర్ ఎడ్జ్ కలిగిన దాని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? 3 క్యూబ్. 4 దాని యొక్క వాల్యూమ్ 4 క్యూబ్, తర్వాత 5 క్యూబ్. వీటన్నిటి యొక్క వాల్యూమ్స్ యొక్క సమ్ము ఆ ఏర్పడే ఏదైతే పెద్దది ఉంటుందో దాని యొక్క వాల్యూమ్ సమానం అయితే 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్. కాబట్టి ఆ పెద్ద ఏర్పడిన క్యూబ్ ఏదైతే ఉందో దాని యొక్క ఎడ్జ్ 6 అని చెప్పా. ఏ ఎడ్జ్గా కలిగిన క్యూబ్ యొక్క డయాగ్నల్ √3a అంటే 6√3 ఇదే ఆన్సర్. అయితే ఆ విధంగా డైరెక్ట్గా చెప్పా. ఒకవేళ మీరు ఇది నేర్చుకొని ఉన్నట్లయితే 3D ఈ విధంగా మీరు నేర్చుకున్నారో లేదో మీరు అర్థం చేసుకోండి. ఆ విధంగా మీరు నేర్చుకొని ఉండకపోతే మీరు వెనకబడ్డారనే అర్థం. సరే ఇదంతా మాకు రాదన్నా, మాకు బేసిక్గా చెప్పు, చేద్దాం. చూడండి 3 చిన్న చిన్న క్యూబ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కరిగించేసి ఒక పెద్ద క్యూబ్గా మారుస్తున్నప్పుడు వీటన్నిటి యొక్క వాల్యూమ్స్ యొక్క సమ్ము పెద్దదానికి సమానం అవ్వాలి. ఈ మూడిటి యొక్క ఎడ్జెస్ A1, A2, A3గా అనుకుంటే A1 యొక్క క్యూబు, A2 యొక్క క్యూబు, అదేవిధంగా A3 యొక్క క్యూబు, ఆ పెద్దది ఏదైతే తయారు చేస్తున్నామో క్యూబ్ దాని యొక్క వాల్యూమ్కి సమానం అవ్వాలి. దాని యొక్క ఎడ్జ్ ఏగా అనుకుంటే దాని యొక్క క్యూబ్కి సమానం అయింది. ఇక్కడ A1 3గా తీసుకుంటే 3 క్యూబ్ అండి, తర్వాత 4గా తీసుకుంటే 4 క్యూబ్, తర్వాత 5 కాబట్టి 5 క్యూబ్ అనేది ఆ ఏర్పడిన పెద్ద క్యూబ్ యొక్క వాల్యూమ్కి సమానం. 27, 64, 125 ఈజ్ ఈక్వల్ టు A క్యూబ్. ఇవన్నీ యాడ్ చేయండి. 12 6 18 20 అవి 200 అట్ట ఉంచండి. 4 5 9 7 16 216. 216 అనేది A క్యూబ్ అయినప్పుడు A ఎంత అవుతుందండి? 6 అవుతుంది. దీని యొక్క క్యూబ్ రూటు 6 క్యూబే కదా 216. ఎప్పుడైతే A అనేది 6 అవుతుందో మనం చెప్పాల్సిన దాని యొక్క డయాగ్నల్ ఏమవుతుందండి? √3a. కాబట్టి 6√3 అనేది ఆన్సర్ అవుతుంది. ఇదంతా చేస్తా కూర్చోవడం దేనికంటే మనకు తెలిసిన నెంబర్సే కదా. 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 6 క్యూబ్. గుర్తుంచుకుంటే అయిపోయింది. 6√3 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, when each edge of a cube is increased by 10%,
దెన్ ద ఇంక్రీజ్ ఇన్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్ ఈజ్, ఒక క్యూబ్ యొక్క ఈచ్ ఎడ్జ్ని 10% పెంచుకుంటూ వెళ్తే గనక దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాలో పెరుగుదల శాతం ఎంత అంటున్నాడు. దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాలో పెరుగుదల శాతం దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏరియా గురించి మాట్లాడుతున్నాడు. ఏరియా గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం తీసుకుంటాం? 2 వరుస మార్పులు, 2 సక్సెసివ్ చేంజెస్ ఆన్ పర్సంటేజ్. 10% చొప్పున 2 వరుస మార్పులు దేనికి సమానం అండి? 21%కి సమానం. పర్సంటేజ్ ఏ మాత్రం కొద్దిగా నేర్చుకొని ఉంటే చెప్పేస్తారు 21%. పర్సంటేజ్ ఏ మాత్రం కొద్దిగా నేర్చుకుని ఉన్నా సరే 2 వరుస మార్పులు 10% మరియు 10% అనే 2 వరుస పెరుగుదలలు ఏక మొత్తంలో దేనికి సమానం? 2 సక్సెసివ్ ఇంక్రీజెస్ ఆఫ్ 10% ఈజ్ ఈక్వల్ టు ఆ సింగిల్ ఇంక్రీజ్ ఆఫ్ 21% అనేది పర్సంటేజ్ ఏ మాత్రం కొద్దిగా నేర్చుకున్నా చెప్పేసేస్తాం. అది కూడా మాకు రాదు అంటారు. ఏం చేస్తారు? 10 + 10 + 10 × 10 డివైడెడ్ బై 100 ఎందుకు రాస్తామనేది పర్సంటేజ్ చాప్టర్లో నేర్చుకుందాం. కంప్లీట్ బేసిక్స్ క్లాసెస్లో కాన్సెప్ట్ వీడియోస్లో నేర్చుకుందాం. 10 10 యాడ్ చేస్తే 20, 100/100 అంటే 1, అంతా 21. పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పర్సంటేజ్ సైడ్ వెళ్తాం. ఈ విధంగా చేస్తుంటే ఐఎమ్ సారీ, కనీసం చెప్పగలగాలి. 2 సక్సెసివ్ ఇంక్రీజెస్ ఆఫ్ 10% ఈజ్ ఈక్వల్ టు సింగిల్ ఇంక్రీజెస్ ఆఫ్ 21% అనేది కనీసం చెప్పగలగాలి. ఆప్షన్ 2 ఆన్సర్ అయింది. ఒకవేళ వాల్యూమ్ అడిగినట్టయితే 33.1%. 3 సక్సెసివ్ ఇంక్రీజెస్ ఆఫ్ 10% ఈజ్ ఈక్వల్ టు a single increase of 33.1%. If a cylinder is made by a square sheet of side 21 cm by joining its 2 edges, then the curved surface area of the cylinder formed is. If a cylinder is made by a square sheet of 21 cm, ఒక సిలిండర్ని ఎలా తయారు చేశారంటే స్క్వేర్ షేప్లో ఉన్న ఒక పేపర్ షీట్ తీసుకున్నారంట. ఆ పేపర్ షీట్ యొక్క ఒక్కొక్క సైడ్ 21 సెంటీమీటర్గా ఉంది. దీనిని ఈ విధంగా వంచడం ద్వారా, ఆ పేపర్ని ఈ విధంగా వంచడం ద్వారా సిలిండర్ ఫామ్ చేశారు. దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది అంటున్నాడు. ఆ సిలిండర్ ఫామ్ అయిన దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చుట్టుపక్కలన్నీ ఏదైతే ఉన్నాయి దాని యొక్క గోడలు, నిజానికి ఆ గోడలు ఎక్కడి నుంచి ఫామ్ అయినాయి? ఆ పేపర్ నుంచి ఫామ్ అయిన. అంటే ఆ పేపర్ విశాలంగా ఉన్నప్పుడు ఏదైతే ఉందో అదే ఏరియా దాన్ని కర్వ్ చేసినప్పుడు కూడా ఏరియా అయితే మారదు కదండి. ఆ పేపర్ విశాలంగా ఇలా ఉన్నప్పుడు ఏదైతే వైశాల్యాన్ని ఏరియాని కలిగి ఉందో దాన్ని విధంగా మార్చినప్పుడైనా మడితేసి జేబులో పెట్టుకున్నప్పుడైనా దాని యొక్క ఏరియా అయితే మారదు. అంటే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఆ సిలిండర్ గురించి కాదు, కేవలం ఆ పేపర్ గురించే. 21 సెంటీమీటర్ ఎడ్జ్గా కలిగిన ఒక స్క్వేర్ షేప్లో ఉన్న పేపర్ యొక్క వైశాల్యం ఏమవుతుందంటే 21 టైమ్స్ ఆఫ్ 21, దట్ ఇస్ 21 స్క్వేర్, 441 అయిపోయింది. అర్థం చేసుకున్నారు కదా? ఆ పేపర్ని మనం ఈ విధంగా వంచడం ద్వారా, ఇమాజిన్ చెయ్యండి, ఇమాజినేషన్ క్యాపబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. ఆ పేపర్ని మనం ఇలా వంచడం ద్వారా సిలిండర్ ఏర్పడింది. సరే, సిలిండర్ ఏర్పడింది బాగానే ఉంది. మనం ఫైండ్ అవుట్ చేస్తాం దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సిలిండర్ యొక్క కర్వ్డ్ పక్క తలాలు ఏవైతే ఉంటాయో మన చేతితో పట్టుకుంటాం. డైలీ మనం వాటర్ తాగుతాం, మంచినీళ్ళ గ్లాసు, అది కూడా సుమారు సిలిండర్ షేప్లోనే ఉంటుంది. అంటే కింద తక్కువ ఉండి పైకి వెళ్ళేటప్పుడు విశాలంగా ఉంటే అప్పుడు మనం ఫ్రస్టంలా తీసుకుంటాం, అది వేరే సంగతి. ఒకవేళ చక్కగా సిలిండర్ షేప్లో ఉన్న తీసుకున్నట్లయితే కనుక మనం చేత్తో ఏదైతే తాకుతున్నామో చేత్తో అదే పక్క తలం అంటాం. ఒకవేళ దాన్ని కట్ చేసి ఇట్లా చదనం చేసామనుకోండి, ఏమవుతుంది? మనం ఎప్పుడైనా వెల్డింగ్ పని చేసే వాళ్ళ దగ్గర చూస్తే ఇనప షీట్ ఉంటే కనుక దాన్ని ఈ విధంగా వంచేసి వెల్డ్ చేయడం ద్వారా మనకు కావాల్సిన షేప్, సిలిండ్రికల్ షేప్ తీసుకుంటాం. ఎప్పుడైతే అది షీట్ షేప్లో ఉందో అప్పుడు దాని యొక్క ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని వంచిన తర్వాత కూడా ఏరియా అదే ఉంటుంది. వాల్యూమ్ మారిద్ది, షేప్ మారిద్ది. కానీ అందుకే నేను చెప్పేది, ఎప్పుడైనా సరే మ్యాథమెటిక్స్ మనకు బాగా రావాలంటే డైలీ లైఫ్లో మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు తెలిస్తే చాలు. సాధారణ మనిషికి మ్యాథ్స్ బాగా వస్తాయి. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకుంటే ఆ పేపర్ యొక్క ఏరియా ఏదైతే ఉంటుందో ఆ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా అదే ఉంటుంది. పేపర్ యొక్క ఏరియా 21 టైమ్స్ ఆఫ్ 21, దట్ ఇస్ 21 స్క్వేర్, 21 స్క్వేర్, 441. ఆప్షన్ 3 ఆన్సర్ ఇది. If the surface area of a sphere is numerically equal to its volume, then the surface area of the sphere is. If the surface area of the sphere, ఒక స్పియర్ ఉందంట, ఒక గోళం ఉంది, దాని యొక్క సర్ఫేస్ ఏరియా సంఖ్యాపరంగా దాని యొక్క వాల్యూమ్కి సమానంగా ఉందంట. అటువంటిప్పుడు దాని యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అంటున్నాడు. దాని యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అంటున్నాడు. చూడండి, దాని యొక్క సర్ఫేస్ ఏరియా అంటే 4πr². 4πr² దేనికి సమానంగా ఉందో దాని యొక్క వాల్యూమ్కి ఫార్ములా అయింది 4/3πr³ సమానం. మనం దాని యొక్క సర్ఫేస్ ఏరియా చెప్పాలి. ఇటేపు 4π ఉంది, ఇటేపు 4π ఉంది, కొట్టేద్దాం. ఇటేపు r² క్యూబ్ పోతే కనుక r = 3 అనేది అర్థమైపోతుంది. మరి దాని యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే దాని యొక్క సర్ఫేస్ ఏరియా 4πr². 4πr², దట్ మీన్స్ 4 × π అలానే వచ్చింది. ఎందుకంటే ఆప్షన్స్లో π అలానే వదిలేశాడు. r² అంటే 3 స్క్వేర్, దట్ ఇస్ 9. 9 4 ఎంత? 36, దట్ ఇస్ 36π. 36π ఆప్షన్ 3. ఆప్షన్ 3 అవుతుంది.
If a solid metallic hemisphere of radius 8 cm is melted and recast into x spheres of radius 2 cm each, then x is equal to a solid metallic hemisphere of radius 8 cm. 8 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక హెమిస్ఫియర్ని, ఒక అర్ధగోళాన్ని కరిగించేసంట 2 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉండే ఎక్స్ స్ఫియర్లుగా, 2 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఎక్స్ నంబర్ ఆఫ్ స్ఫియర్స్గా, గోళాలుగా మార్చాడంట. అటువంటిప్పుడు ఎక్స్ యొక్క విలువ ఎంత అంటున్నాడు. ఇక్కడ కూడా చెప్పాను, ఇదే వీడియోలో మనం ఆల్రెడీ 2 సార్లు చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఒక ఫిగర్ నుంచి మరొక ఫిగర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నామో, అక్కడ మటీరియల్ లాస్ గురించి మాట్లాడినంతసేపు కూడా ఒరిజినల్ ఫిగర్ యొక్క వాల్యూము ట్రాన్స్ఫార్మ్ చేయబడిన తర్వాత ఏర్పడే ఫిగర్ యొక్క వాల్యూమ్కి సమానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ హెమిస్ఫియర్ యొక్క వాల్యూము, ఇక్కడ ఏర్పడుతున్న ఎన్ నంబర్ ఆఫ్, అంటే ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ నంబర్ ఆఫ్ స్ఫియర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి యొక్క వాల్యూమ్స్ యొక్క సమ్మకు సమానం. ముందుగా హెమిస్ఫియర్ యొక్క వాల్యూమ్ రాస్తున్నాను, 2/3 పై ఆర్ క్యూబ్. దాని యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు, 8 క్యూబ్ అంటే 512 రాస్తున్నా. ఇక్కడ మరలా మీరు 8 రాయండి, క్యూబు అంటే 8 × 8 × 8 ఇదంతా అడగద్దండి. అవన్నీ కూడా మనం ఏమి రానప్పుడు మనం బేసిక్స్ అయితే నేర్చుకుంటామో ఆ క్లాసెస్లో చెప్పుకుందాం. మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళబోతా కూడా అడుగుతారు ఏంటండి, కామెంట్స్ చూస్తుంటే నవ్వు వస్తుంది. మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారు, ఇంకో 15 రోజులు ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు కూడా మీరు ఆ మాత్రం క్యాలిక్యులేషన్ చేయబోతే ఎలా? 2/3 పై × 512 ఏం మార్చాడంట, ఎక్స్ నంబర్ ఆఫ్ స్ఫియర్గా మార్చాడు. ఇక్కడ ఒక్కొక్క స్ఫియర్ యొక్క వాల్యూమ్ ఏందండి, 4/3 పై ఆర్ క్యూబ్. ఆర్ అంటే ఎంత, ఇక్కడ 2 క్యూబ్ అంటే ఎంత, 8. ఒక్కొక్క స్ఫియర్ యొక్క వాల్యూమ్ ఇది. అటువంటివి ఎక్స్ స్ఫియర్ తయారు చేశాడు కాబట్టి ఎక్స్ నంబర్ ఆఫ్ స్ఫియర్స్కి ఒక వాల్యూమ్కి ఒరిజినల్ హెమిస్ఫియర్ యొక్క వాల్యూమ్ సమానం అయిపోయింది. ఆ ఒక్క స్టెప్ రాస్తే అయిపోయిందండి. ఇటే పై మీరు ఇంకొద్దిగా అవగాహన పెంచుకుంటే ఇటు పై వాడతాము, అటు పై వాడతాం. ఇటువైపు ఏదైతే హెమిస్ఫియర్ ఉందో దాని యొక్క వాల్యూమ్ యొక్క ఫార్ములాను, స్ఫియర్ యొక్క వాల్యూమ్ యొక్క ఫార్ములా రెండిట్లోనూ కూడా పై అనేది ఇన్వాల్వ్ అవుతుంది. మరి రెండేపులా పై రాస్తాము, కొట్టేస్తామనే అవగాహన మనకుంటే రాయడం ఎందుకు, కొట్టేయడం దేనికి, అసలు రాయము. అది మీ చేతిలో ఉంటుంది. నేను చెప్పాలి కాబట్టి నేను చెబుతాను. ఈ 3 కొట్టేయచ్చండి. ఓకే, 8తో కొట్టేస్తే ఎంత, 64. 4తో కొట్టేస్తే 4 16. కాబట్టి x = 16 × 32. x = 32. మొత్తం 32 స్ఫియర్స్ తయారైనాయి. ఆప్షన్ డి, ఐ మీన్ 4. A solid metal sphere of radius 6 cm is melted and hollow cylinder of uniform thickness is formed from it. If the external radius of the base of the cylinder is 4 cm and if its height is 72 cm, the uniform thickness of the cylinder in centimeter is. A solid metal sphere of radius 6 cm. Solid metal sphere of radius 6 cm. 6 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక గోళాన్ని కరిగించేసంట ఆ హోలో సిలిండర్ ఆఫ్ యూనిఫామ్ థిక్నెస్ ఈజ్ ఫార్మ్డ్. ఒక యూనిఫామ్ మందం కలిగిన, అంటే ఏకరీతి మందం కలిగిన ఒక బోలు సిలిండర్ని, ఒక బోలు స్తూపాన్ని తయారు చేశారు. ఇక్కడ అర్థం చేసుకోండి, ఒక ఇనపగుండు చక్కగా మనం షార్ట్ పుట్ ఆడుతుంటాం కదా, అటువంటి లోపల ఖాళీ లేకుండా, లోపల హాలోగా లేకుండా, తెలుగులో ఏమంటాం బోలుగా లేకుండా పూర్తిగా పదార్థం కలిగి ఉండే ఒక స్ఫియర్. దాన్ని ఏం చేశాడంటే ఒక హాలో సిలిండర్లోకి మార్చాడు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం ఐరన్ గొట్టాలు చూస్తూ ఉంటాం. డైలీ లైఫ్లో మనందరం చూసే ఐరన్ పైప్స్ చూస్తూ ఉంటాం కదా, కొంత మందాన్ని కలిగి ఉంటే లోపల ఖాళీ ఉంటుంది, పైకి సిలిండర్ షేప్లోనే ఉంటుంది. ఆ విధంగా ఒక గొట్టాన్ని తయారు చేశాడంట. ఓకే, సరే. ఇఫ్ ద ఎక్స్టర్నల్ రేడియస్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ది సిలిండర్ ఇస్ 4 cm, ఈ విధంగా తయారు చేయబడిన ఈ సిలిండర్ ఏదైతే ఉందో, అంటే ఆ గొట్టం ఏదైతే ఉందో దాని యొక్క ఎక్స్టర్నల్ రేడియస్ అంటే బయటి వైపు వ్యాసార్థం వచ్చేటప్పుడు 4 cm ఉంది, దాని యొక్క హైట్ 72 cm ఉంది. ద యూనిఫామ్ థిక్నెస్ ఆఫ్ ది సిలిండర్ ఈస్, అంటే ఆ సిలిండర్ యొక్క గోడల మందం ఎంత అనేది చెప్పాలి. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి, నేను చెప్పాను మీకు ఎప్పుడైనా సరే మనకి ఇమాజినేషన్ క్యాపబిలిటీ పెరగాలి. ఇప్పుడు ఆ గొట్టం ఏదైతే ఉందో, గొట్టము పై భాగం నుంచి చూసామనుకోండి, దాన్ని పై భాగం దాన్ని మన చేతులు తీసుకొని పై భాగం నుంచి చూస్తే దాని యొక్క టాప్ ఫేస్ మనకి ఎలా కనపడిద్ది అంటే, టాప్ ఫేస్ మనకి ఒక రింగ్ షేప్లో కనపడిద్ది కదా, టాప్ ఫేస్ మనకి ఒక రింగ్ షేప్లో కనపడిద్ది కదా, ఒక రింగ్ షేప్లో. ఈ గోడ ఏదైతే ఉందో ఇదే కదా మనం చెప్పాల్సింది, ఈ మందం కదా మనం చెప్పాల్సింది, అవునా? దాంతో పాటుగా మనం ఏం చెప్పుకున్నామండి, ఇదే వీడియోలో మనము ఇప్పటికే 2-3 సార్లు చెప్పుకున్నాము. ఒక ఫిగర్ నుంచి మరో ఫిగర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మటీరియల్ లాస్ గురించి మాట్లాడాలో అప్పుడు దాకా మనం ఏం తీసుకోవాలి, ఒరిజినల్ ఫిగర్ యొక్క వాల్యూము మనం ట్రాన్స్ఫార్మ్ చేసిన ఫిగర్ యొక్క వాల్యూమ్కి సమానం అయింది. అంటే ఇక్కడ స్ఫియర్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూము ఈ పైప్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూమ్కి సమానం అవ్వాలి. రెండింటి యొక్క వాల్యూమ్స్ని సమానం చేస్తే సరిపోయింది, అవునా? ఇక్కడ అర్థమైంది కదా, ఇది ఎలా ఉంటుంది, ఒక రింగ్ షేప్లో ఉంటుంది దాని యొక్క ఫేసు. ఇప్పుడు దీని యొక్క వాల్యూమ్, ఆ గొట్టం యొక్క వాల్యూమ్ ఏమైందంటే
ఈ రింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ రింగ్ ఏరియా దాన్ని మనం హైట్తో మల్టిపుల్ చేసుకుంటే సరిపోయింది. రింగ్ ఏరియా ఏమవుతుందండి? రింగ్ ఏరియా పై ఇంటూ డబ్ల్యూ ఇంటూ 2r మైనస్ డబల్. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఇచ్చాడు కాబట్టి క్యాపిటల్ ఆర్ వాడుతున్నాము. డబుల్ అంటే విడ్త్ ఆఫ్ ది ఆర్ థిక్నెస్ ఆఫ్ ది రింగ్ ఆర్ దట్ పైప్ అనమాట. హైట్ అంటే అది ఎంత పొడవు ఉందో అది. దాని యొక్క రింగ్ ఏరియాని హైట్తో మల్టిపుల్ చేసుకుంటే దాని వాల్యూమ్ వచ్చేసింది. పై డబ్ల్యూ, పై అంటే మామూలుగా మనం వాడేది. డబ్ల్యూ అంటే దానికి విడ్త్ 2 టైమ్స్ ఆఫ్ ఆర్. క్యాపిటల్ ఆర్ అంటే దానికి ఎక్స్టర్నల్ రేడియస్ ఇచ్చారు కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ ఆర్ మైనస్ డబ్ల్యూ ఇంటూ హెచ్. ఇప్పుడు రెండింటి యొక్క వాల్యూమ్ సమానంగా చేసుకుంటే సరిపోయింది. ముందుగా మనకి ఏముందండి? స్పీర్ ఉంది, తెలిసిందే కదా. ఇటు పై రాస్తాము, అటు పై రాస్తాం కాబట్టి రాయకపోయినా పర్లేదు, మీకు అర్థం కావాలి కూడా రాస్తాను, మీరైతే రాయమాకండి. స్పియర్ కాబట్టి 4/3 పై ఆర్ క్యూబ్. రేడియస్ ఎంత ఇచ్చాడు? 6. ఆర్ క్యూబ్ అంటే ఏం చెప్పొచ్చు అండి? ఇంటూ 216. దేనికి సమానం అవ్వాలి? వాల్యూమ్ ఆఫ్ దట్ పైప్. దానికి వాల్యూమ్ ఏం చెప్పాం? పై ఇంటూ డబ్ల్యూ ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ ఆర్. ఆర్ ఎంత ఇచ్చాడండి? 4. 4 రెళ్ళు ఎంత? 8. మైనస్ డబ్ల్యూ ఇంటూ హైట్ దట్ ఈస్ 72. అయిపోయింది. ఆ ఒక్కటి రాస్తే అయిపోయిందండి. సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పై తీసేద్దాం, ఇటేపు పై తీసేద్దాం. 3తో కొట్టేస్తే 3 ఏళ్ళు 3 రెళ్ళు ఇటేపు 72 తీసి పారేయండి. ఏం మిగిలింది? 4. ఇక్కడ సింప్లిఫై చేస్తే డబ్ల్యూ మైనస్ డబ్ల్యూ స్క్వేర్ ఇటు వస్తే కనుక డబ్ల్యూ స్క్వేర్ మైనస్ 8w ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయింది. దాన్ని సింప్లిఫై చేయాల్సిందే. అలా కాదు మేము ఏదైనా పద్ధతిలో ఆన్సర్ పెడతాము అని అనుకుంటే కనుక ఎవడు చేయలేడు. చూడండి, క్యాల్కులేటివ్ క్వశ్చన్. ఎగ్జామినర్ ఒకవేళ స్టూడెంట్స్ చేత క్యాల్కులేషన్ చేపించి తీరాలి. వాడి యొక్క క్యాపబిలిటీని మేము టెస్ట్ చేయాలనుకుంటే క్యాల్కులేటివ్గానే ఇస్తాడు. ఇది ఖచ్చితంగా క్యాల్కులేటివ్ క్వశ్చనే. ఇక్కడ మనం ఖచ్చితంగా ఏదైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందో దాన్ని ఫామ్ చేస్తానికి శ్రీధరాచార్య ఫార్ములా వాడుకొని ఆన్సర్ చెప్పి తీరాల్సిందే. ఓకే, ఖచ్చితంగా అట్లానే వచ్చింది. అలా కాదు మేము ఇక్కడ డబ్ల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటామంటే 4 ఆన్సర్లో నుంచి డబ్ల్యూ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి, సబ్స్టిట్యూట్ చేసి తెల్లారిద్ది అప్పటికి. దానికంటే బేసిక్గా మనం దానికి రూట్స్ తీసుకోవడానికి తెలిసిందే కదా. -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 4a² మైనస్ b² బై 2a. ఓకే, -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ 4a² మైనస్ b² బై 2a వాడుకుంటాం. -b అంటే మైనస్ ఆఫ్ -8 ప్లస్ ఆర్ మైనస్ అండర్ b² అంటే ఇందులో 64 -4ac 4 ఇంటూ a1 c అంటే 4 4 16 డివైడెడ్ బై 2a 2 ఇంటూ 1 అనమాట. సింప్లిఫై చేస్తే 8 ప్లస్ ఆర్ మైనస్ 64 నుంచి 4 16 పోతే 48 16 మూడు కాబట్టి 4 బయటకు వచ్చింది. 4 బయటకు వచ్చింది √3 డివైడెడ్ బై 2 అనమాట. 2తో క్యాన్సిల్ చేస్తే కనుక 4 ప్లస్ ఆర్ మైనస్ 2√3 4 ప్లస్ ఆర్ మైనస్ 2√3. ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, మనం ఏం చెప్పాలి? దాని యొక్క మందం, దాని యొక్క ఎక్స్టర్నల్ రేడియస్ ఎంత అన్నాడు? 4. అంటే ఆ గొట్టం ఎక్స్టర్నల్ రేడియస్ 4 కలిగినప్పుడు 4 కంటే పెద్ద వాల్యూ దానికి మందం కాలేదు కదండి. అది ఒకవేళ గొట్టంలో లేకుండా ఫుల్ సాలిడ్ సిలిండర్ అయినప్పటికీ కూడా 4 దాని యొక్క రేడియస్ అవ్వగలదు, అందుకంటే పెద్ద రేడియస్ కాలేదు. మరి అటువంటిప్పుడు 4 ప్లస్ తీసుకోవడానికి అవకాశం లేదు కదా. కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా ఏమై ఉండాలి? 4 మైనస్ అయి ఉండాలి. 4 మైనస్ 2√3. √3 అంటే 1.732. కాబట్టి 4 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ 1.732 18 34 64 2 డెసిమల్స్ కాబట్టి 3 డెసిమల్స్ కాబట్టి ఇది అంటే 4 మైనస్ కాబట్టి 0.4 ఉంది కాబట్టి 5 6 ఉంది కాబట్టి 3 4 ఉంది కాబట్టి 6 0.536 ఆప్షన్ 1 మన ఆన్సర్ ఇది. √3 ఈజ్ ఈక్వల్ టు 1.732 మనకు ఖచ్చితంగా గుర్తుండి ఉండాలి. ఓకే, మంచి క్యాల్కులేటివ్కి వచ్చింది. దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ మెథడ్ అడిగారు అనుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఎంత చేయాలన్నా మాకు ఇదంతా రాదు, దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ మెథడ్ ఉందా అంటే పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటంటే క్వశ్చన్ వదిలేయడం. నెక్స్ట్ వన్, a swimming pool 9 meter wide and 12 meter long and 1 meter deep on the shallow side and 4 meter deep on the deeper side. Its volume is. A swimming pool 9 meter wide and 12 meter long. ఒక స్విమ్మింగ్ పూల్ ఉందంట, అది వచ్చేటప్పటికి 9 మీటర్ల వెడల్పు 12 మీటర్ల లాంగ్ ఉందంట. అది ఒక వైపునేమో 1 మీటర్ లోతుంది, మరొక వైపుకి వెళ్ళేటప్పటికి 4 మీటర్లు లోతుందంట. అటువంటిప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ యొక్క వాల్యూమ్, ఇక్కడ ఆ స్విమ్మింగ్ పూల్ హోల్డ్ చేసుకోదగిన నీటి యొక్క వాల్యూమ్ అని అడిగినా కూడా అదే క్వశ్చన్. సరే అర్థం చేసుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, 9 మీటర్ వైడ్ 12 మీటర్ లాంగ్ ఉంది. ఒక స్విమ్మింగ్ పూల్ 9 మీటర్ల వెడల్పు 12 మీటర్ల పొడవు ఉంది.
ఈ విధంగా ఉందండి. ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇదేమో 1 మీటరు, ఇదేమో 4 మీటరు. 1 మీటర్, 4 మీటర్ అంతే ఉంటాయి అంటే జస్ట్ చేత్తో గీసాను కాబట్టి స్కేల్ పెట్టుకొని గీయలేదు కాబట్టి అర్థం చేసుకోండి. మీకు ఇంకా పర్ఫెక్ట్‌గా అర్థం కావాలనుకుంటే చక్కగా ఇటువైపు చిన్నది గీయండి ఇంకా. ఇటువైపు ఇంకా చిన్నది గీయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది. జస్ట్ మనం ఇమాజిన్ చేసుకోవడానికి కోసమే కాబట్టి ఆ విధంగా గీచాను. ఇది అర్థం చేసుకోండి. స్విమ్మింగ్ పూల్ అండి. 9 మీటర్లు వెడల్పు, 12 మీటర్లు పొడవుంది. ఈ వెడల్పు 9 ఉంది. పొడవేమో 12 ఉంది. ఇటువైపేమో 1 మీటర్ లోతుంది. ఇటువైపేమో 4 మీటర్ల లోతుంది. 4 మీటర్ల లోతు. పైనొచ్చేటప్పటికి చక్కగా ఒక రెక్టాంగిల్ షేప్‌లో స్విమ్మింగ్ పూల్ చూడండి ఎప్పుడైనా దాని యొక్క టాప్ ఏదైతే ఉంటుందో ఫ్లాట్‌గా ఉంటుంది. కాబట్టి పైన ఫ్లాట్‌గా ఉంది. ఇటేపేమో 1 మీటర్ లోతుంది. ఇటేపేమో 4 మీటర్ల లోతుంది. ఇప్పుడు దాని యొక్క వాల్యూమ్ చెప్పాలి. ఇర్రెగ్యులర్ ఫిగర్. చక్కగా లేదు. ఒకవేళ ఇటేపు కూడా చక్కగా అది ఇటేపు 1 మీటర్ అంటే ఇటేపు కూడా 1 మీటరే ఉంటే చక్కగా ఏమైపోయి ఉండేది? ఒక క్యూబాయిడ్ అయిపోయి ఉండేది. ఏం చెప్పేవాళ్ళం? ఎల్‌బిహెచ్ ఆన్సర్ అయిపోయి ఉండేది. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం చేయాల్సిందేందంటే, దాన్ని పైనుంచి చూడమాకండి. స్విమ్మింగ్ పూల్ పైన నుంచొని దాన్ని పైనుంచి చూడకుండా, పక్క నుంచి చూడండి దాన్ని. పక్క నుంచి చూసినప్పుడు ఏమైందండి అది ఏ షేప్ అంటే, ఈ టాప్ చూడండి అంటున్నాను. ఈ టాప్ తీసుకుంటే మనం ఇప్పుడు ఇంతవరకు నేనేదైతే గ్రీన్ కలర్‌లో ఇప్పుడు నేను మీకు హైలైట్ చేస్తున్నానో, అంతవరకు తీసుకుంటే ఏ రూపంలో ఉంది? అది ఒక ట్రెపీజియం రూపంలో ఉంది కదా! ఇప్పుడు ఈ టాప్ ఏదైతే ఉందో, దీని యొక్క ఏరియా తీసుకొని, దాన్ని హైట్‌తో మల్టిపుల్ చేసుకుంటే వాల్యూమ్ వచ్చిద్ది. ఏ 3డీ ఫిగర్‌కైనా వాల్యూమ్ వచ్చేటప్పటికి ఏమైద్దండి? బేస్ ఏరియాని హైట్‌తో మల్టిపుల్ చేసేసుకుంటే వచ్చిద్ది. ఇక్కడ కూడా దీని యొక్క బేస్ ఎలా ఉంది? ఒక ట్రెపీజియం షేప్‌లో ఉంది. ట్రెపీజియం యొక్క ఏరియా ఏమవుతుంది? 1/2 ఇంటూ సమ్ ఆఫ్ ది పారలెల్ సైడ్స్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఇక్కడ సమ్ ఆఫ్ ది పారలెల్ సైడ్స్ ఇది 1, ఇది 4, 2 యాడ్ చేస్తే ఎంత? 5. ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ వాటి మధ్య డిస్టెన్స్ ఎంత? 12. వాటి మధ్య డిస్టెన్స్ ఎంత? 12. ఇది ట్రెపీజియం యొక్క ఏరియా అంటే బేస్ ఏరియా. దాన్ని దేంతో మల్టిపుల్ చేయాలి? హైట్‌తో. ఇప్పుడు ఈ ఫేస్ ఎంత లోతు వరకి ఉందంటే ఈ 9 ఏదైతే ఉందో ఇందాక దీనికి ఏదైతే వెడల్పుగా ఇచ్చాడో అది ఇప్పుడు హైట్‌గా మారిద్ది. అదెంత అయిద్దండి? 9 అయిపోయింది. ఆన్సర్ అయిపోయింది. అదే మనకు కావాల్సిన ఆన్సర్. 2 1లో 2 6లు కొట్టేయచ్చండి. 5 6 30, 3 9లు 27 కాబట్టి 270. ఆప్షన్ బి 270 అనేది ఆన్సర్ అయిద్దనమాట. A closed aquarium of dimensions 30 centimeter by 25 centimeter by 20 centimeter is made up entirely of glass plates held together with tapes. The total length of the tape required to hold the plates together, ignore the overlapping tapes, is a closed aquarium of dimensions 30 by 25 by 20 centimeters made up of entirely of glass plates held together with tapes. ఒక అక్వేరియం తయారు చేస్తున్నారంటే మనందరం చూసేదేనండి. మన డైలీ లైఫ్‌లో మనందరం కూడా అక్వేరియం చూస్తూనే ఉంటాం. అవన్నీ కూడా గ్లాస్ షీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని వాటి ఎడ్జెస్‌ని అంటించడం ద్వారా గ్లూతో అంటించొచ్చు, టేప్ ఏసి అంటించొచ్చు, మరేదైనా మెటీరియల్‌తో అంటించొచ్చు ఏవైనా సరే. దాంతో అంటించడం ద్వారా అక్వేరియం తయారు చేస్తూ ఉంటాము. దాని డైమెన్షన్స్ కాసేపు పక్కన పెట్టండి. మన కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే దాంట్లో ఏ నంబర్ అయినా పెట్టొచ్చు. ఇప్పుడు అవన్నీ కూడా దాని యొక్క ఎడ్జెస్ అంట ఈసారి ఏం చేశారంటే టేప్స్ ద్వారా అంటించారంట. ఒక గ్లాస్ పలకని మరొక గ్లాస్ పలకతో ఈ మూల 2 జాయింట్స్‌ని టేప్ అంటించడం ద్వారా వాటిని అలా హోల్డ్ చేయగలిగారు. ద టోటల్ లెంగ్త్ ఆఫ్ ది టేప్ రిక్వైర్డ్ టు హోల్డ్ ద ప్లేట్స్ టుగెదర్. మరి ఆ గ్లాస్ ప్లేట్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఆ విధంగా హోల్డ్ చేయబడాలంటే ఆ ఏదైతే టేప్ అంటించాడో ఆ టేప్ యొక్క పొడవు ఎంత అవసరం అని అడుగుతున్నాడు. మనమే మనకు కావాల్సిన ఒక అక్వేరియం తయారు చేసుకోవాలనుకుంటున్నాము. బజార్‌కెళ్ళి గ్లాస్ షీట్స్ తెచ్చుకుంటున్నాం. ఇంటి దగ్గర ఆలోచించాం. వాటన్నిటిని మనం ఎలా చేయాలని ముందు ప్లానింగ్ అయితే మనకుంటది కదా! వాటి యొక్క ఎడ్జెస్‌ని మనం చక్కగా టేప్ చేసి అంటించేద్దాం అనుకున్నాము. ఇప్పుడు మనం లెక్కేసుకోవాలి మరి ఎంత టేప్ అవసరం మనకి? ఎంత తెచ్చుకోవాలి టేప్ అనేది మనం లెక్కేసుకోవాలి కదా! ఇప్పుడేం ఆలోచిస్తాం మనం? టేప్ ఎక్కడ అంటిస్తామండి? ఈ 2 ఏవైతే ఉంటాయో, ఈ 2 ప్లేన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కడ జాయిన్ అవుతాయో అక్కడ. ఒకసారి అక్వేరియంని మనం ఊహించుకుంటే గనక ఈ మూలలు ఏవైతే ఉంటాయో వాటికి మనం టేప్ ఏస్తాము. మూలలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఇది క్లోజ్డ్ కాబట్టి పైన కింద కూడా ఎక్కడైతే కలుస్తున్నాయో 2 ప్లేన్స్ ఎక్కడైతే కలుస్తున్నాయో అక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది 2 ప్లేన్స్ దగ్గర మనం టేప్ ఏస్తాము కదా! అంటే ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనము మొత్తము అది 12 ఎడ్జెస్‌ని కలిగి ఉంటుంది. 3 డైమెన్షన్ ఒక్కొక్కటి 4 చొప్పున ఉంటుంది. అంటే 4 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి ప్లస్ హెచ్చే కదా మనకు కావాల్సింది. అంటే అవన్నీ యాడ్ చేసుకొని దాన్ని 4తో మల్టిపుల్ చేసుకుంటే సరిపోయిద్ది. 30, 20, 50, 25, 75, 4లు 300. అదే కదా ఆన్సర్ అయ్యేది. చెప్పలేకపోతే ఒకసారి డయాగ్రమ్ గీసి ఇమాజిన్ చేసుకోండి.
ఈ విధంగా ఒక అక్వేరియంని మనము తయారు చేస్తున్నాం. ఒక అక్వేరియంని క్యూబాయిడ్ షేప్లో ఉన్న అక్వేరియంని మనం తయారు చేస్తున్నాం. టేప్ ఎక్కడ వేస్తామండి? ఈ ప్లేను ఆ ప్లేను కలవాలంటే ఇక్కడ టేప్ వేస్తాను. ఈ ప్లేన్ కలవాలంటే ఇక్కడ టేప్ వేస్తాను. ఆ విధంగా చూస్తే మనం ఎక్కడైతే ప్లేన్స్ కలుస్తున్నాయో అవి అంటే ఈ ఎడ్జెస్ మొత్తానికి కూడా టేప్ వేస్తాం. ఆ ఎడ్జెస్ మొత్తానికి కూడా టేప్ వేస్తాం కదా. ఇప్పుడు ఆ ఎడ్జెస్ అన్నీ ఒక్కసారి ఆలోచిస్తే కనుక దానికి మొత్తం 12 ఎడ్జెస్ ఉంటాయి. అదంతా మనం కాన్సెప్ట్స్ తెలుసుకుంటాం. ఆ 12లో కూడా ఉండే 3 డైమెన్షన్స్ ఒక్కొక్కటి 4 చొప్పున ఉంటుంది. ఒకవేళ ఇది లెంత్గా తీసుకుంటే ఇది ఒకటి ఉంటుంది, రెండో లెంత్, మూడవ లెంత్, నాలుగో లెంత్, టోటల్ 4 లెంతులు ఉన్నాయి. ఇది ఎల్గా తీసుకుంటే టోటల్ 4 లెంతులు ఉన్నాయి. ఒకవేళ బ్రెడ్త్ తీసుకుంటామేమంటే ఇది ఒకటోది, ఇది రెండోది, ఇది మూడోది, ఇది 4. ఎన్ని ఉన్నాయి? బ్రెడ్త్లు 4 ఉన్నాయి. హైట్లు తీసుకుంటామంటారు. హైట్లు తీసుకో. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. మొత్తం 4 హైట్లు ఉన్నాయి. ఇది హెచ్గా తీసుకుంటే 4 హైట్లు ఉంటాయి. ఇదంతా మనం కొద్దిగా ఇమాజిన్ చేయగలగాలి కదా. క్యూబాయిడ్ని చదివానంటే ఫార్ములా చదివాను, ఆన్సర్ ఇస్తే చేస్తున్నాను, క్వశ్చన్ ఇస్తే చేస్తున్నాను అంటే కాదు కదా. క్యూబాయిడ్ చదివామంటే క్యూబాయిడ్ ఇమాజిన్ చేసుకోగలగాలి. దానికి ఉన్న డైమెన్షన్స్, దానికి ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మనకు తెలిసి తీరాలి. అప్పుడే కదా క్యూబాయిడ్ గురించి మనకు బాగా తెలిసినట్టు. కాబట్టి ఇదంతా కాదు, ఇమాజిన్ చేయగలిగితే మొత్తం దానికి ఉండే 12 ఎడ్జెస్లో 3 డైమెన్షన్స్ ఉంటే ఒక్కొక్కటి 4 వంతులు ఉంటుంది. కాబట్టి 4 టైమ్స్ ఆఫ్ L ప్లస్ B ప్లస్ H అనేది అంత పొడవైన ఏం కావాలి మనకి? సమ్ ఆఫ్ ది ఎడ్జెస్ ఎంత అయితే ఉంటుందో అంత టేప్ కావాలి. కాబట్టి 4 టైమ్స్ ఆఫ్ అన్ని యాడ్ చేసుకునే 75. కాబట్టి ఏం చెప్పచ్చు? 300. అదే నేను చెప్పిన ఆన్సర్ ఆప్షన్ డి 300. It is required to construct a big rectangular hall to accommodate 500 persons, allowing 22.5 meter cube space per person. The height of the hall is to be kept at 7.5 meter, while the total inner surface area of the walls must be 1200 square meters. Then the length and breadth of the hall respectively are. It is required to construct a big rectangular hall to accommodate 500 persons, allowing 22.5 meter cube space per person. ఒక పెద్ద రెక్టాంగులర్ హాల్ని మనం ఒక పెద్ద గదిని నిర్మించాలంట. ఆ గదిలో మనం 500 పర్సన్స్ని ఉంచగలగాలి. ఒక్కొక్క పర్సన్కి 22.5 మీటర్ క్యూబ్ ఆఫ్ స్పేస్ ఉండే విధంగా 500 మంది మనుషులని అకామిడేట్ చేసే విధంగా ఒక పెద్ద రూమ్ని మనం నిర్మించాలి. చూడండి, ఇప్పుడు 500 మందికి ఒక్కొక్కడికి 22.5 మీటర్ క్యూబ్ స్పేస్ కావాలి అంటున్నాడంటే దాని యొక్క టోటల్ వాల్యూమ్, మనం ఏదైతే గది నిర్మించాలనుకుంటున్నామో, మనం ఏదైతే గదిని కన్స్ట్రక్ట్ చేయాలని యాంటిసిపేట్ చేస్తున్నామో దాని యొక్క టోటల్ వాల్యూమ్ ఏమవుతుంది? దాని యొక్క టోటల్ వాల్యూమ్ ఫార్ములా ఏంటండి? LBH అనే కదా. అది ఎంత అవుతుంది అంటే ఒక్కొక్కడికి 22.5 చొప్పున 500 మంది. కాబట్టి 500 మంది ఒక్కొక్కడికి 22.5 డెసిమల్ రాసుకుంటే రాయండి, లేదంటే ఏం రాసుకోవచ్చు? దాన్ని 45/2గా కూడా రాసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట, ఎట్లయినా సరే రాసుకోండి. 22.5 అనమాట దానికి టోటల్ వాల్యూమ్. అది తీసుకుంటే రిజల్ట్ రాయండి, లేదా అలా ఉంచండి, మీ ఇష్టం. అవసరమైతే రాద్దాం. If the height of the hall is to be kept at 7.5, దానికి హైట్ ఎలా ఉండాలంటే 7.5గా ఉండాలి. అన్ని మీటర్స్లో ఇచ్చాడు, ఇబ్బంది లేదు మనకి. While the total inner surface area of the walls must be, ఆ గది ఏదైతే మనం నిర్మించాలనుకుంటున్నామో దాని యొక్క 4 గోడల వైశాల్యం 1200 ఉండాలంట. దాని యొక్క ఏరియా 4 వాల్స్. ఏరియా 4 వాల్స్ ఏంటండి? 2 × L + B × H. 2 × L + B × H. H అంతా 7.5, కాబట్టి 15/2గా రాస్తున్నాను, లేదా 7.5 అనేది మీ ఇష్టం. ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడండి? 1200. ఈజ్ ఈక్వల్ టు 1200 అన్నాడు. దీని నుంచి మనం ఏం కంక్లూడ్ చేసుకోవచ్చు అంటే ఈ 2 కొట్టేయచ్చు. 15తో కొట్టేస్తే 15 8 కాబట్టి L + B అనేది దాని యొక్క ఆ గది యొక్క లెంత్ బ్రెడ్త్ 2 యాడ్ చేస్తే ఎలా ఉండాలి? 80. లాస్ట్లో మనం చెప్పాల్సిన దాని యొక్క లెంత్ బ్రెడ్త్, కాబట్టి లెంత్ బ్రెడ్త్ 2 యాడ్ చేస్తే 80. కాబట్టి ఒకే ఆప్షన్ కనుక L + B అంటే 80ని కలిగి ఉంటే అదే ఆన్సర్గా పెట్టచ్చు. 40 30 70, 45 35 70, 80 ఉంది ఇక్కడ, ఇది 80 అవుతుంది. 50 30 80, 60 20 80, 3 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా చేయాల్సింది. ఒకవేళ ఒక ఆప్షన్ మాత్రమే లెంత్ బ్రెడ్త్ యాడ్ చేసుకుంటే 80 అయ్యే విధంగా ఉంటే అదే ఆన్సర్గా పెట్టేసేవాళ్ళు. మనం అదే ఆన్సర్గా పెట్టేయచ్చు. సరే, ఇప్పుడు మనం విడివిడిగా తెలుసుకోవాలి. లెంత్ ఏంది, బ్రెడ్త్ ఏందని తెలుసుకోవాలి. లెంత్ ఏంది, బ్రెడ్త్ ఏందని తెలుసుకోవాలి. ఇక్కడ LBH 50 × 22.5 కదా. ఇక్కడ నుంచి నేను ఏం తీసుకుంటానంటే ఇక్కడ నుంచి నాకు ఆల్రెడీ హైట్ తెలుసు కాబట్టి LBHని నేను ఇప్పుడు Hతో డివైడ్ చేశాను అనుకోండి. LBH నేను Hతో డివైడ్ చేస్తే ఇక్కడ కూడా ఏం చేస్తాను? H 7.5తో డివైడ్ చేస్తే 7.5తో అప్పుడు నాకేమి రిజల్ట్ వచ్చిందండి? అప్పుడు నాకు వచ్చే రిజల్ట్ LB అంటే L లెంత్ బ్రెడ్త్ మల్టిపుల్ చేసుకుంటే ఎంత రావాలనేది వచ్చింది. LB ఎంత అయితే అప్పుడు 75. 3లేగా డెసిమల్లో చక్కగా పోయింది, 3 అంటే 1500. LB 1500. లెంత్ బ్రెడ్త్ 2 మల్టిపుల్ చేసుకుంటే 1500 అవ్వాలి, యాడ్ చేస్తే 80 అవ్వాలి. ఇప్పుడు చూడండి ఈ 3 ఆప్షన్స్లో
45 35 1500 కాదు, 50 30 1500, 60 20 1200. మనకి ఏదైతే 1500 వస్తుందో అదే ఆన్సర్. ఆప్షన్ సి ఆన్సర్గా పెట్టేయచ్చు. The number of bricks each measuring 25 cm by 12.5 cm by 7.5 cm required to construct a wall 6 meters long, 5 meters high and 0.5 meter thick, while the mortar occupies 5% of the volume of the wall is. The number of bricks each measuring 25 cm by 12.5 by 7.5 required to construct a wall. చూడండి, 6 మీటర్ల పొడవు, 5 మీటర్ల ఎత్తు, 0.5 మీటర్ థిక్నెస్, 0.5 మీటర్ల మందము కలిగిన ఒక గోడను నిర్మించడానికి ఆ గోడ యొక్క వాల్యూమ్, దాని యొక్క ఘనపరిమాణంలో 5% అనేది మోటార్ కనుక ఆక్యుపై చేసినట్లయితే 25 సెంటీమీటర్లు బై 12.5 సెంటీమీటర్ బై 7.5 సెంటీమీటర్ డైమెన్షన్స్ కలిగిన ఇటుకలు ఎన్ని అవసరం అవుతాయి అంటున్నాడు. ముందుగా అసలు ఈ 5% ఆఫ్ ది వాల్యూమ్ కాసేపు పక్కన పెట్టేస్తే లెక్కను ఎలా చూడాలి మనం అంటే, 6 మీటర్ల పొడవు, 5 మీటర్ల ఎత్తు, 1/2 మీటరు మందము కలిగిన ఒక గోడను నిర్మించడానికి 25 సెంటీమీటర్ల పొడవు, 12.5 సెంటీమీటర్ల వెడల్పు, 7.5 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన ఇటుకలు ఎన్ని అవసరం అవుతాయి అనేది క్వశ్చన్. చూడండి, ఎప్పుడైనా సరే ఒక గోడను నిర్మించడానికి ఎన్ని ఇటుకలు అవసరం అవుతాయని తెలుసుకోవాలంటే ఆ గోడ యొక్క టోటల్ వాల్యూమ్ని మనం ఏదైతే బ్రిక్ యూజ్ చేస్తున్నామో దాని యొక్క వాల్యూమ్తో డివైడ్ చేసుకుంటే ఎన్ని బ్రిక్స్ అవసరం అవుతాయో తెలిసింది. ఒకవేళ గోడ యొక్క వాల్యూమ్ మనం 100 అనుకుందాం. క్వశ్చన్ కాసేపు పక్కన పెట్టండి. కాన్సెప్ట్ తెలిసి దాన్ని ఏ క్వశ్చన్కైనా అప్లై చేయొచ్చు. ఈ క్వశ్చన్లో ఇచ్చిన డైమెన్షన్స్ కాసేపు పక్కన పెట్టి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మనం ఏదైతే వాల్ మనం కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క వాల్యూమ్ 100 అనుకుందాం. ఈచ్ బ్రిక్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూమ్ 4 కనుక అయినట్లయితే ఆ 100ని మనం ఈచ్ బ్రిక్ యొక్క వాల్యూమ్తో డివైడ్ చేస్తే నంబర్ ఆఫ్ బ్రిక్స్ అవసరమే తెలిసింది. ఒకవేళ మనం కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్న వాల్ యొక్క వాల్యూమ్ 100, మనం తీసుకుంటున్న బ్రిక్స్ చాలా పెద్దవి, దాని యొక్క వాల్యూమ్ 10, అటువంటిప్పుడు జస్ట్ 10 బ్రిక్స్ సరిపోతాయి. కాబట్టి మనము ఆ వాల్ యొక్క టోటల్ వాల్యూమ్ ఏదైతే ఉందో దానిని ఈచ్ బ్రిక్ యొక్క వాల్యూమ్తో డివైడ్ చేయడం ద్వారా నంబర్ ఆఫ్ బ్రిక్స్ అనేది పొందుతాము. ఇప్పుడు గోడ యొక్క వాల్యూమ్ ఎలా తీసుకుంటాము? మనం ఇక్కడ బ్రిక్ యొక్క డైమెన్షన్ సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ఈ గోడ యొక్క వాల్యూమ్ కూడా సెంటీమీటర్స్లో రాస్తుందని ఇక్కడ డైమెన్షన్స్ వాల్యూమ్ కూడా 6 మీటర్ల పొడవు అన్నాడు కాబట్టి 600 సెంటీమీటర్లుగా రాస్తున్నాను. అదేవిధంగా 5 మీటర్ హైట్ అన్నాడు కాబట్టి 500 సెంటీమీటర్లుగా రాశాను. 0.5 మీటర్ అంటే 1/2 మీటర్ అన్నాడు కాబట్టి 50 సెంటీమీటర్లుగా రాశాను. ఇది గోడ యొక్క వాల్యూమ్. కానీ గోడ యొక్క వాల్యూమ్ మొత్తం కూడా మనం ఇటుకలతోనే నింపటం లేదు. దాంట్లో 5% వచ్చేటప్పటికి మోటార్ ఆక్యుపై చేసేసింది. అంటే 95% ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది వాల్ మస్ట్ బి ఆక్యుపైడ్ బై ది బ్రిక్స్. అవునా? కాబట్టి 95%, 5% పోతే ఇంకా 95%. దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 19/20గా రాయొచ్చు. కాబట్టి దీంట్లో 95%, దట్ ఈస్ 19/20 ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది వాల్ మస్ట్ బి ఆక్యుపైడ్ బై ది బ్రిక్స్. ఇప్పుడు ఈచ్ బ్రిక్ యొక్క వాల్యూమ్తో డివైడ్ చేసుకుంటే సరిపోయింది. ఈచ్ బ్రిక్ యొక్క వాల్యూమ్ ఎంత అండి? 25/12.5/7.5. 25, 12.5, 7.5. దాన్ని చక్కగా 125, 75 గానే రాసేస్తున్నాను. కావాలంటే దానికోసం పైన 2 సున్నాలు తగిలేద్దాం, అయిపోయింది. డెసిమల్స్ పెట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. కావాలంటే కింద 2 డెసిమల్స్ తీసేసి పైన 2 సున్నాలు పడేయండి. క్యాన్సిల్ చేస్తే అయిపోయిందండి. ఇక్కడ 125 4లు. అది మీ ఇష్టం, మీరు దేంతో కొట్టేస్తారనేది. ఇట్లానే కొట్టేయాలని రూల్ ఏమీ లేదు. ఓకే. 75 8 సార్లు పోయిద్ది. 25 2 పోయిద్ది. 20తో కొట్టేస్తే 5 టైమ్స్ పోయిద్ది. మీరు దేంతో క్యాన్సిల్ చేసుకుంటారనేది మీ ఇష్టం అండి. ఇప్పుడు ఏం చెప్పచ్చు? 5 రెళ్ళు 10 అలా ఉంచుతాను. 8 రెళ్ళు 4 32, 19 32 అనమాట. ఇది తీసుకుంటే సరిపోతుంది. 3 570, 19 రెళ్ళు 38, 570 38, 608. 608 పక్కన 0 పడైతే సరిపోయిద్ది. 60 80. ఆప్షన్ సిలో ఉంది. "50 men took a dip in a water tank 40 meter long and 20 meter broad on a religious day. If the average displacement of water by a man is 4 meter cube, then the rise in the water level in the tank will be." 50 men took a dip in a water tank 40 meters long and 20 meter broad on a religious day. ఒక పుణ్యతీర్థం సంథింగ్ ఏదో ఒక మంచి రోజు వచ్చిందంట, ఒక ఆస్పిషియస్ డే వచ్చింది. ఆ రోజునంట ఒక 50 మంది మనుషులు ఒక కోనేటిలో మునగాలనుకున్నారు, మునుగుతున్నారు. వాళ్ళు ఏదైతే కోనేటిలో మునుగుతున్నారో లేదా ఒక కొలనులో ఒక చెరువులోనో ఎక్కడో మునుగుతున్నారు. దాని యొక్క డైమెన్షన్స్ ఎలా ఉన్నాయంటే 40 మీటర్ లాంగ్ 20 మీటర్ బ్రాడ్ ఉందంట. ఇది యావరేజ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వాటర్ బై ఎ మ్యాన్ ఇస్ 4 మీటర్ క్యూబ్. ప్రతి మనిషి కూడా ఆ నీటిలో మునిగినప్పుడు అతను డిస్ప్లే చేసే వాటర్ యొక్క వాల్యూమ్ ఎలా ఉందంట? 4 మీటర్ క్యూబ్గా ఉందంట. దెన్ ద రైజ్ ఇన్ ది వాటర్ లెవెల్ ఇన్ ద ట్యాంక్ విల్ బి. అటువంటి అప్పుడు ఆ ట్యాంకులో నీటి యొక్క మట్టం ఎంత పెరుగుతుంది అనేది చెప్పాలి మనం.
చూడండి ఇక్కడ ఒక్కొక్క మనిషి 4 మీటర్ క్యూబ్ చొప్పున 50 మంది కూడా 54 200 మీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్ని డిస్ప్లే చేస్తారు. కాబట్టి ఈ ఈ 200 మంది కలిసి ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ని డిస్ప్లే చేస్తారో అది ఆ కొలను ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూమ్కి, దాంట్లో ఉన్న వాటర్ యొక్క వాల్యూమ్కి సమానం అవ్వాలి. ఇప్పుడు ఆ కొలను ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందండి, ఒక క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. దాని యొక్క వాల్యూమ్ LBH. దాని యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు 40, బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు 20. హెచ్ అంటే ఎంత ఎత్తు పెరిగిద్దో అది చెప్పాలి. కాబట్టి 40 × 20 × ఎంత హెచ్ పెరిగింది, దేనికి సమానం అయింది, వాల్యూమ్ ఆఫ్ ది పర్సన్స్. 50 మంది ఒక్కొక్కరు 4 చొప్పున 200 అయిపోయిందండి. ఎంత ఎత్తు పెరిగిద్ది అనేది తెలిసిపోయింది. మనం ఇవన్నీ కూడా దేంట్లో రాసామండి, మీటర్స్లో రాసాం. ఆన్సర్ ఏమో అన్ని ఆప్షన్స్ సెంటీమీటర్స్ ఇచ్చాడు. సెంటీమీటర్స్లో మార్చి చెప్పుకుందాం, పోయేది ఏమీ లేదు. ఓకే, 201లో 204. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 మీటర్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 మీటర్. 1/4 మీటర్ని మనం ఏం చెప్పొచ్చు, 25 సెంటీమీటర్ అంటాం కదా, 25 సెంటీమీటర్. కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్ ఇది 25 సెంటీమీటర్లు. A swimming bath is 24 meter long and 15 meter broad. When a number of men dive into bath, the height of the water rises by 1 centimeter. If the average amount of water displaced by one man to be 0.1 cubic meter, how many men are there in the bath? A swimming pool bath 24 meter long and 15 meter broad. ఒక స్విమ్మింగ్ పూల్ ఉందంట, అది 24 మీటర్ల పొడవు 15 మీటర్ల వెడల్పు ఉంది. When a number of men dive into the bath, the height of the water rises by 1. దాంట్లో కొంతమంది మనుషులు దూకడం ద్వారా దాని యొక్క నీటి మట్టం 1 సెంటీమీటర్ పెరిగిందంట. చూసుకోవాలి, ఎప్పుడైతే డైమెన్షన్స్ మారుతూ ఉన్నాయో, యూనిట్స్ మారుతూ ఉన్నాయో చాలా జాగ్రత్తగా చేయాలి. అవేమో మీటర్స్లో ఇచ్చాడు, ఇవేమో సెంటీమీటర్స్లో ఇచ్చాడు, చూడండి జాగ్రత్తగా. ఇఫ్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ బై వన్ ఆఫ్ ది మెన్ బి 0.1 క్యూబిక్ మీటర్. ప్రతి ఒక్క మనిషి కూడా సుమారుగా లేదా సరాసరిగా 0.1 క్యూబిక్ మీటర్ ఆఫ్ వాటర్ని డిస్ప్లే చేస్తాడు. అటువంటి అప్పుడు దాంట్లో ఎంతమంది స్నానం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ముందుగా చెప్పాను కదా, ఈ వాటర్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూము ఈ మనుషులు డిస్ప్లే చేసే డిస్ప్లేస్మెంట్ యొక్క వాల్యూము సమానంగా ఉండాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడండి, 24 మీటర్ల పొడవు 15 మీటర్ల వెడల్పు. అదేవిధంగా ఒక మనిషి కనుక దాంట్లో దూకితే 1 సెంటీమీటరు హైట్ పెరిగిద్ది. 1 సెంటీమీటర్ హైట్ పెరిగిద్ది. యావరేజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ బై ద మెన్ ఈజ్ 0.1 క్యూబిక్ మీటర్ అనమాట. 0.1 క్యూబిక్ మీటర్ పెరిగింది. చూడండి, ఇప్పుడు దాని యొక్క పొడవు 24 మీటర్లు ఇచ్చాడు, పొడవు 24 మీటర్లు, అవతల సెంటీమీటర్లు ఇచ్చాడు. ఆన్సర్ దేంట్లో కావాలి మనకి, ఆన్సరు మీటర్స్లోనే చేద్దాం. ఓకే, ఆన్సర్ వచ్చేటప్పటికి ఇప్పుడు 24 మీటర్లు బై 15 మీటర్లు బై హైట్ ఎంత పెరిగిందంట అండి, హైట్ వచ్చేటప్పటికి 1 సెంటీమీటర్ పెరుగుతుంది. హైట్ వచ్చేటప్పటికి 1 సెంటీమీటర్, ప్రతి ఒక్కడికి 1 సెంటీమీటర్. ఇవేమో మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి బై 100, లేదా అవన్నీ కూడా మనం సెంటీమీటర్స్లో రాసుకోవచ్చు. అవన్నీ కూడా కావాలంటే సెంటీమీటర్స్లో రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఎన్ నెంబర్ ఆఫ్ మెన్ పెరిగారండి, ఎన్ నెంబర్ ఆఫ్ మెన్ దూకారు అనుకుందాం. ప్రతి ఒక్కడు కూడా 0.1 క్యూబిక్ మీటర్. ఇవన్నీ కూడా మీటర్స్లో రాస్తున్నాడు కాబట్టి మనం ఇటేపు దీన్ని కూడా 1 సెంటీమీటర్ కూడా మీటర్స్లో రాశాను. ఇటేపు కూడా 1 క్యూబిక్ మీటర్ అంట. 0.1 కాబట్టి 1/10గా రాస్తున్నాను. ఎన్ మెంబర్స్ ఒక్కొక్కడు 1/10 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ వాల్యూమ్ని, ఇది ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది బాత్ అవుతుంది. ఇప్పుడు మనం అన్ని మీటర్స్లో రాసామండి. సరే, ఇప్పుడు ఏమైంది, 0 0 కొట్టేద్దాం. 5 3 5 2 2 1 2 12 కొట్టేస్తే 12 3 36. ఎన్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం 36 మంది దాంట్లో దూకింది. అక్కడ స్నానం చేస్తుంది ఎంతమంది, 36 మంది. ఆప్షన్ బి అవుతుంది. చూడండి, జాగ్రత్త చేయండి. నెక్స్ట్ వన్, a rectangular tank measuring 5 meters by 4.5 meters by 2.1 meter is dug in the center of the field measuring 13.5 meter by 2.5 meter. The earth dugout is evenly spread over the remaining portion of the field. How much is the level of the field raised? చూడండి, 5 మీటర్లు పొడవు, 4.5 మీటర్ల వెడల్పు, 2.1 మీటర్ లోతు ఉండే ఒక గుంటనంట 13.5 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు ఉండే ఒక స్థలం లోపల తవ్వారంట. ఇక్కడ తవ్వడం ద్వారా వచ్చిన మట్టిని ఇక ఆ స్థలంలోనే మిగిలిన పోర్షన్లో చదరంగా పరిచివేస్తే అక్కడ నేల మట్టం ఎంత పెరుగుతుంది అనేది క్వశ్చన్. చాలా ఈజీగా చేయొచ్చండి. ఒకసారి అర్థం చేసుకోనండి. అతని దగ్గర ఒక ఫీల్డ్ ఉంది, దాని యొక్క డైమెన్షన్స్ కాసేపు పక్కన పెట్టి నేను ఎప్పుడు చెప్తాను మీకు, మన కాన్సెప్ట్ వస్తే దాన్ని ఏ డైమెన్షన్కైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అతని దగ్గర ఉన్న పొలం ఇది, సరే, దాని యొక్క డైమెన్షన్ ఇస్తాడు, బాగానే ఉంది. దీని లోపల ఎక్కడో ఒక గుంట తవ్వాడండి. ఈ గుంట తవ్వినప్పుడు మట్టి వచ్చింది కదా, ఈ మట్టి ఏం చేస్తాడంటే ఈ బయట వైపు ఇంకా మిగిలిన ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా చక్కగా పరిచేస్తాడంట.
మరి నేలపైన మనం మట్టి పోస్తూ ఉంటే దాని యొక్క ఎత్తు పెరిగిద్ది కదా! ఎంత ఎత్తు పెరిగింది అన్నాడు అంతే సింపుల్ క్వెషన్. ఇక్కడ మనం పరిచిన మట్టి ఎక్కడి నుంచి వచ్చింది మనకని ఆలోచిస్తే ఈ గుంట తవ్వడం వల్ల వచ్చింది. అంటే ఈ గుంట తవ్వడం వల్ల మనకి ఏదైతే వాల్యూమ్ ఆఫ్ మనం తీసుకున్నామో అక్కడ శాండ్ తీసుకున్నామో అదే కదా ఇక్కడ పరిచింది. ఎంత ఎత్తు పెరిగిద్దంటే ఇక్కడ గుంట తవ్వినంగా వచ్చిన మట్టి యొక్క ఘనపరిమాణం అంటే వాల్యూము ఇక్కడ పరిచిన మట్టి యొక్క ఘనపరిమాణం సమానం. ఎందుకంటే అదే మట్టి మనం ఇక్కడ పరిచింది. 2 చోట్ల వాల్యూమ్ సమానం చేస్తే సరిపోయింది. ఇక్కడేమో గుంట తవ్వాము, ఇక్కడేమో చదరంగా పరిచాము. అదేవిధంగా ఎనీ 3D ఫిగర్‌కి వాల్యూమ్‌కి వచ్చేటప్పటికి మనం ఏం చెప్పుకున్నాం? బేస్ ఏరియాని మనం హైట్‌తో మల్టిపుల్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు బేస్ ఏరియా ఏమవుతుంది? ఈ టోటల్ ఫిగర్‌లో ఈ గుంట వదిలేస్తే ఇక మిగిలిన బయట వైపు ఏదైతే ఉందో బయట వైపు దాని యొక్క బేస్ ఏరియాని హైట్‌తో మల్టిపుల్ చేసుకుంటే దీని యొక్క వాల్యూమ్‌కి సమానం అవుతుంది. మరి దీని యొక్క బేస్ ఏరియా ఎలా తెలిసిద్దన్న అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకవేళ ఇది 10 పొడవుంది, 5 వెడల్పు ఉంది. ఇక్కడ 3/2 తవ్వాము అనుకుందాం. ఇక ఈ బయట వైపు ఏదైతే ఉంటుందో దాని యొక్క ఏరియా ఏమవుతుంది అంటే ఈ 10x5 ఏదైతే ఉందో 10x5 ఆ ఏరియాలో నుంచి ఈ ప్లేస్ తీసేసి దీని యొక్క ఏరియా తీసేస్తే మిగిలిన ఏదైతే ఉందో నేను క్రాసులు పెట్టాను ఆ ఏరియా వచ్చింది కదా. ఇప్పుడు దీని ఏరియా ఏమైంది L/B దట్ ఈస్ 10x5. దాంట్లో నుంచి దీని యొక్క ఏరియా ఏమైంది 3x2. ఇది తీసేస్తే ఎంత? నెంబర్స్ గురించి కాదు నేను మాట్లాడుతుంది. ఏం చేయాలనేది ఆలోచించండి. ఇప్పుడు దీని యొక్క ఏరియాలో నుంచి ఈ ఏరియా తీసేస్తే ఈ మిగిలిన ప్లేస్ యొక్క ఏరియా వచ్చింది అంటే బేస్ ఏరియా. ఇప్పుడు ఏదైతే వచ్చిందో దీనిని మనం హైట్‌తో మల్టిపుల్ చేసుకోవడం ద్వారా ఇక్కడ ఏదైతే వాల్యూమ్ ఆఫ్ మడ్ లేదా శాండ్ మనం తీసుకున్నామో దానికి సమానం అయింది. అంతే కదా. ఈ మాత్రం ఆలోచించగలిగితే అయిపోయిందండి క్వెషన్. ఇప్పుడు మరి మనం తవ్విన మట్టి యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుంది అంటే ఆ గుంట ఏదైతే తవ్వామో దాని యొక్క వాల్యూమే మట్టి యొక్క వాల్యూమ్కి సమానం. అదంతా 5/4.5/2.1. డెసిమల్స్ నేను ఇబ్బందిగా ఉంటే కనుక జస్ట్ డివైడెడ్ బై 10 రాసుకోండి, లేదా వాటి యొక్క 4.5ని 9/2గా రాసుకోవచ్చు. 2.1 అని 21/10 రాయనది మీ ఇష్టం. కాబట్టి వాల్యూమ్ ఏమైందంటే ఎల్బిహెచ్ దట్ ఈస్ 5 × 4.5 4.5 × 2.1. దేనికి సమానం చేయాలి అంటే అక్కడ మనం పరిచిన మట్టి అది కూడా ఎలా వచ్చింది? బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఎలా వచ్చింది? ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క డైమెన్షన్స్ ఎలా ఉన్నాయండి? 13.5/2.5. కాబట్టి ల్యాండ్ ఏరియా ఎంత? 13.5/2.5. దాంట్లో నుంచి ఈ గుంట ఏదైతే తవ్వామో దాని యొక్క లోతు వదిలేస్తే దాని యొక్క డైమెన్షన్స్ 5 × 4.5గా ఉన్నాయి. 5 × 4.5 5 × 4.5 5 × 4.5. ఇది బేస్ ఏరియా ఇంటూ హైట్ అనమాట. బేస్ ఏరియా ఇంటూ హైట్ అంత ఎత్తు వచ్చింది. ఒక్క స్టెప్ రాస్తే అయిపోయింది. క్యాలిక్యులేషన్ చేసే దగ్గర కొద్దిగా జాగ్రత్త చేద్దాం. బయటికి ఏం చేద్దామంటే కామన్ తీసుకోవడం ద్వారా ఆన్సర్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 డెసిమల్స్ వస్తాయి, ఇక్కడ 2 డెసిమల్స్ రావాలి కాబట్టి నేను 5.0గా చూసుకున్నా. 5 అంటే 5.0నే కదా, నాకు 2 డెసిమల్స్ రావాలి కాబట్టి ఇప్పుడు డెసిమల్స్ లేవనే విధంగా చూస్తాను. ఇక్కడ నుంచి నేను ఏం కామన్ తీయచ్చు? 2.25 దీంట్లో నుంచి తీయచ్చు. 45 3. కాబట్టి నేను ఇక్కడ నుంచి 25 × 3 కామన్ తీశాను. డెసిమల్స్ లేవు కావాలంటే ఇక్కడ తర్వాత పెట్టచ్చు. అన్నింటిలో కూడా ఇక్కడ 2 డెసిమల్స్ వస్తాయి, ఇక్కడ 2 డెసిమల్స్ వస్తాయి కాబట్టి కావాలంటే ఇటేపు 0 పెట్టచ్చు, ఇటేపు 2 డెసిమల్స్ వస్తాయి కాబట్టి అసలు నెగ్లెక్ట్ చేసేయచ్చు తమ్ముడు. అసలు మర్చిపో డెసిమల్స్ని. ఇక్కడ మల్టిపుల్ చేసుకున్నా 2 డెసిమల్సే, ఇక్కడైనా అన్నింటిలో 2 డెసిమల్సే కాబట్టి అసలు డెసిమల్స్ని మర్చిపో. ఏం కామన్ తీస్తున్నానంటే 25 × 3 కామన్ తీస్తున్నాను. నీకు 25 ఉందన్నా, మరి 3 ఏంటంటే దీన్ని 25 × 45. 25 × 45 కామన్ తీయచ్చు. 25 × 45 25/45 3లే కాబట్టి ఇక్కడ 3 మిగిలింది. 25 ఈసారి 45 ఇక్కడ 25 2 కదా అంటే ఇక్కడ 2 మిగిలింది. కామన్ తీయడం కూడా నేర్పించండి. మాకు కామన్ తీయడం చెప్పకపోతే మీరు వీడియోస్ చేసిన అది వేస్ట్ అని కామెంట్ చేస్తున్నారు. వేస్ట్ నాకు కాదు, కామన్ తీయడం రాకుండానే మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళబోతుంది, మీకు వేస్ట్ అయ్యిద్ది. నేర్చుకోవాలి. కాబట్టి 3లో నుంచి 2 పోతే 1. ఇంక దాని గురించి ఏం మాట్లాడను. ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఇటేపు ఏముంటుందండి? 5 × 45 × 21. 5 × 45 × 21 అయిపోయింది. ఏం క్యాన్సిల్ చేద్దాం? 45 తీసేద్దాం. 25 5 1 5 5లు కాబట్టి హైట్ ఈజ్ ఈక్వల్ టు 21/5 21/5 5 4లు 0.2 4.2 మీటర్. దట్ ఈస్ ఆప్షన్ సి 4.2 మీటర్. Ice cream completely filled in a cylinder of diameter 35 cm and height 32 cm is to be served by completely filling identical disposable cones of diameter 4 cm and height 7 cm. The maximum number of persons that can be served this way is. Ice cream completely filled in a cylinder of diameter 35 cm and height 32 cm.
చూడండి ఒక సిలిండర్ ఉందంట. దాని యొక్క డైమెన్షన్స్ ఎలా ఉన్నాయంటే డయామీటర్ వచ్చేటప్పటికి 35 సెంటీమీటర్లుగా, ఎత్తు 32 సెంటీమీటర్లు. డయామీటర్ 35 సెంటీమీటర్లు, ఎత్తు 32 సెంటీమీటర్లు కలిగిన ఒక సిలిండర్ ఉంది. దాని నిండా కూడా ఐస్ క్రీమ్ ఉంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్‌నంట ఈస్ కంప్లీట్‌లీ ఫిల్లింగ్ ది ఐడెంటికల్ డిస్పోజబుల్ కోన్స్ ఆఫ్ డయామీటర్ 4 సెంటీమీటర్స్ అండ్ హైట్ 7 సెంటీమీటర్. 4 సెంటీమీటర్లు వ్యాసము, 7 సెంటీమీటర్లు ఎత్తు కలిగి ఉండే డిస్పోజబుల్ కోన్స్ అంటే ఐస్ క్రీమ్ కోన్ షేప్‌లో ఉంటుంది కదా! దానిలోకి చక్కగా ఈ ఐస్ క్రీమ్ నింపి మనుషులకి సర్వ్ చేస్తూ ఉంటే, అలా ఎంతమంది మనుషులకి మనం ఈ ఐస్ క్రీమ్ సర్వ్ చేయగలం అంటున్నాడు. ఫ్రెండ్స్ గమనించండి. నువ్వు ఒక కేజీ ఐస్ క్రీమ్ తెచ్చావు తమ్ముడు. 1000 గ్రాములకు సంబంధించిన ఐస్ క్రీమ్ తెచ్చావు. ఒక్కొక్క మనిషికి 1 గ్రామ్ గనక ఇస్తే 1000 మందికి ఇస్తావు. ఒక్కొక్కడికి 20 గ్రాముల చొప్పున ఇస్తే 50 మందికి ఇస్తావు. ఎంతమందికి ఇవ్వగలం అనేది మనం ఇక్కడ తెచ్చిన ఐస్ క్రీము, అందరికి పంచిన ఐస్ క్రీమ్ యొక్క వాల్యూమ్ సమానమే కదా! అదేవిధంగా ఎంతమందికి ఇవ్వగలం అంటే టోటల్ వాల్యూమ్‌ని ఒక్కొక్కడికి ఎంతైతే ఇస్తున్నామో దాంతో డివైడ్ చేస్తే వచ్చిద్ది. చాలా ఈజీగా ఆలోచించొచ్చు కదా! కాబట్టి ఇక్కడ ఏదైతే సిలిండర్ షేప్‌లో ఉన్న వాల్యూము, ఇక్కడ ఏదైతే కోన్ షేప్‌లో ఉన్న వాల్యూమ్స్‌కి సమానం అవ్వాలి. ఎన్ నంబర్ ఆఫ్ పర్సన్స్‌కి ఇస్తున్నాం అనుకుందాం. ముందుగా సిలిండర్ ఇక్కడ పై రాస్తాం, అక్కడ పై రాస్తాం. అసలు తీసేసేయి. సిలిండర్ యొక్క వాల్యూమ్ పై ఆర్ స్క్వేర్. రేడియస్ ఎంత? డయామీటర్ 35 అయినప్పుడు రేడియస్ 35/2. కాబట్టి 35/2 ఇంటూ 35/2. హైట్ ఎంత? హైట్ ఎంత? 32. ఇది వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. ఏ సిలిండర్‌లో అయితే మనం ఐస్ క్రీమ్ తెచ్చామో అదే ఐస్ క్రీమ్‌ని గనక అది అందరికి పంచేది. కాబట్టి ఇక్కడ వాల్యూము, అందరికి పంచుతున్న ఐస్ క్రీమ్ యొక్క వాల్యూమ్ సమానం. ఇక్కడ కోన్స్‌లో పంచుతాం. ఒక్కొక్క కోన్ యొక్క వాల్యూమ్ ఎంత? 1/3 పై ఆర్ స్క్వేర్. 1/3 పై ఎటు రాయలేదు. ఇటేపు రాసిన ఇటేపు రాసిన కొట్టేస్తాం కాబట్టి రాయలేదు. ఆర్ స్క్వేర్. రేడియస్ ఎంత? డయామీటర్ 4 సెంటీమీటర్. రేడియస్ ఎంత? 2. కాబట్టి 2 2 4 పై ఆర్ స్క్వేర్. హైట్ ఎంత అన్నాడు? 7. ఒక్కొక్క కోన్ యొక్క వాల్యూమ్ ఇది. అట్లా మనం ఎన్ నంబర్ ఆఫ్ కోన్స్‌కి పంచవచ్చు. ఎన్ నంబర్ ఆఫ్ కోన్స్‌కి అయిపోయింది. ఆ ఒక్క స్టెప్ రాస్తే అయిపోయిందండి. క్యాన్సిల్ చేయండి. 3 ఇటే 3 లేదుగా, వదిలేండి అలా ఉంచండి. 7 5లు కొట్టేయచ్చు. 4 4 8లు కొట్టేయచ్చు. కాబట్టి ఇంకేం చేయగలం మనం? ఏం చేయలేము. అంతే ఇంకా. 2 రెళ్ళు 4 రెళ్ళు తీసేయచ్చు. 2 4 4 రెళ్ళు తీసేయచ్చు. కాబట్టి n = ఏమవుతుంది? 5 రెళ్ళు 10 అలా ఉంచితే 35 3లు 105 పక్కన 10 0 పెట్టండి. 1050 మంది. 1050 మందికి పంచవచ్చు. ఆప్షన్ సి. 1050 మందికి. A tent is in the form of a right circular cylinder surmounted by a cone. The diameter of the cylinder is 24 meter. The height of the cylindrical portion is 11 meter, while the vertex of the cone is 16 meter above the ground. The area of the canvas required for the tent is. A tent is in the form of a right circular cylinder surmounted by a cone. ఒక టెంట్ వేసారంటే ఆ టెంట్ ఏ షేప్లో ఉందంటే కిందేమో సిలిండర్ షేప్లో, దానిపైన కోన్ ఉండే షేప్లో ఒక టెంట్ వేస్తున్నారంట. కిందేమో సిలిండర్ షేపు, పైనేమో కోన్ ఉండే విధంగా ఒక టెంట్ అనేది నిర్మిస్తున్నారంట. ఒక టెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చేత్తో గీస్తున్నాను కాబట్టి వంకరగా ఉన్నా సరే మీరు స్ట్రైట్ లైన్స్ అనుకోండి. ఓకే, ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ద డయామీటర్ ఆఫ్ ది సిలిండర్ ఇస్ 24 మీటర్. డయామీటర్ వచ్చేటప్పటికి 24 ఇచ్చాడు కాబట్టి దాని యొక్క రేడియస్ 12గా తీసుకుంటాం. అంటే రేడియస్ వచ్చేటప్పటికి 12. అదే రేడియస్ ఈ కోన్ కూడా రేడియస్ 12 అయిందండి. అదేం మారదు. ద హైట్ ఆఫ్ ది సిలిండ్రికల్ పోర్షన్ ఈజ్ 11 మీటర్. ఈ సిలిండ్రికల్ పోర్షన్ యొక్క హైట్ ఏమో 11 అంట. ఈ సిలిండర్ యొక్క హైట్ ఏమో 11. అండ్ ద వర్టెక్స్ ఆఫ్ ది కోన్ ఈజ్ 16 మీటర్స్ అబౌవ్ ది గ్రౌండ్. ఈ కోన్ యొక్క వర్టెక్స్ అనేది అంటే ఈ పై భాగము భూమి నుంచి 16 మీటర్ల ఎత్తులో ఉందంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 11 అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత అవ్వాలండి? 5 కదా. అప్పుడే కదా ఈ వర్టెక్స్ భూమి నుంచి 16 ఎత్తులో ఉండేది. ద ఏరియా ఆఫ్ ది క్యాన్వాస్ రిక్వైర్డ్ ఫర్ ద టెంట్. ఈ టెంట్ నిర్మిస్తానికి ఎంత ఏరియా ఆఫ్ క్యాన్వాస్ కావాలి అనేది క్వశ్చన్. అంటే మనం ఏం చెప్పాలండి? క్యాన్వాస్ ఎక్కడ వాడతాం? దీనికి 4 గోడలకు వాడతాం, దానిపైన కరువుకు వాడతాం. అంటే ఇక్కడ ఈ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, దాని యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా రెండు చెప్పారు. రెండింటి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలు కావాలి. అందులో నేను మీకు చెప్పాను కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ కావాలంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా ఎల్ కావాలి. స్లాంట్ హైట్ ఎల్ కావాలి. 5 12 13 పైథాగరన్ ట్రిప్లెట్ 5 12 కాబట్టి ఇక్కడ ఎల్ ఏమైందండి? ఎల్ వచ్చినోడికి 13 అయింది. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? పైనేమో πRL అండి. పైనేమో πRL. దీనికేమో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా దట్ ఈస్ 2πRH. 2πRH. రెండిట్లో నుంచి కూడా πR అనేది కామన్ చేయొచ్చు. పై రెండిట్లో కామనే, ఆర్ అనేది రెండింటికి 12 కాబట్టి πR కామన్ చేయొచ్చు. పై అంటే 22/7. రేడియస్ ఎంత అండి? 12. కామన్ తీసేస్తే πR కామన్ చేస్తే ఎల్ ఎంత ఉంది? 13 ప్లస్ πR పోతే 2 టైమ్స్ ఆఫ్ హెచ్. దీని యొక్క హైట్ ఎంత? 11. 11 రెళ్ళు ఎంత? 22. 22 25 35. 7 1లు 7 5లు కొట్టేయచ్చు. 7 1లు 7 5లు కొట్టేయచ్చు.
12 60, 22 ఇంటూ 6 120, 132 0 1320, 1320, 1320 ఆప్షన్ సి ఇచ్చాడు. A right circular cone is divided into two portions by a plane parallel to the base and passing through a point which is 1/3 of the height from the top. The ratio of the volume of the smaller cone to that of the remaining frustum of the cone is. చాలా ఈజీగా చెప్పచ్చు చూడండి. 1:26 అయ్యింది. మీరు కూడా ఈజీగా చెప్పచ్చు చూడండి. A right circular cone is divided into two portions by a plane parallel to the base and passing through a point which is 1/3 of the height from the top. చూడండి, ఒక కోన్ ఉందంట. ఒక కోన్ ఉంది. దానికి కొంత హైట్ కూడా ఉంటుంది కదా, కొంత రేడియస్ కూడా ఉంటుంది. విచ్ ఇస్ 1/3 ఆఫ్ ది హైట్ ఫ్రమ్ టాప్. టాప్ నుంచి దాని యొక్క ఎత్తులో 1/3 వంతు దగ్గర, టాప్ నుంచి దాని యొక్క ఎత్తులో 1/3 వంతు దగ్గర ఇక్కడ ఒక ప్లేన్తో దాన్ని కట్ చేశారంట. 1/3 వంతు దగ్గర అంటే ఇక్కడ ఒక ప్లేన్తో దాన్ని కట్ చేసేసారు. ఈ విధంగా కట్ చేసేసారు. ప్లేన్ గీయాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకోండి. ఇప్పుడు పైనేమో ఒక కోన్ ఏర్పడింది, కిందేమో ఒక ఫ్రస్టం ఏర్పడింది. వాడేం అడుగుతున్నాడు? ద రేషియో ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది స్మాలర్ కోన్. ఈ స్మాలర్ కోన్ యొక్క వాల్యూమ్కి ఈ మిగిలిన ఫ్రస్టం యొక్క వాల్యూమ్కి రేషియో ఎంత అంటున్నాడు. 1/3 ఆఫ్ ది హైట్ దగ్గర కట్ చేశాడంటే ఇది 1గా తీసుకుంటే ఇది 2 ఇంతలు అవుతుంది కదా, ఎందుకంటే మొత్తం 3 అనుకుంటే దాని యొక్క హైట్ ఇది 1 అయితే ఇది 2. ఏ 3D ఫిగర్కి అయినా సరే కరస్పాండింగ్ లెన్స్ వచ్చేటికి కరస్పాండింగ్ లెన్స్ యొక్క రేషియో 1:3గా ఉంటే వాల్యూమ్ రేషియో ఏమైందండి? వాల్యూమ్ రేషియో వచ్చేటికి 1:27 అయితే 1:27. అంటే ఈ పెద్దది ఏదైతే ఉందో కోను దాని యొక్క హైట్ 3గా, ఈ చిన్న కోన్ యొక్క హైట్ 1గా ఉంది. అంటే చిన్నదానికి పెద్దదానికి హైట్ రేషియో కరస్పాండింగ్ లెన్స్ ఏవైనా, ఇక్కడ హైట్ మాత్రమే కాదు రేడియస్ అయినా ఏదైనా సరే, అందుకే కరస్పాండింగ్ లెంత్ రేషియో 1:3. ఇది 1 అయితే ఈ పెద్దదాన్ని మొత్తం 3 అయింది. అటువంటిప్పుడు వాటి యొక్క వాల్యూమ్స్ 1:27గా ఉంటాయి. 1:27 అంటే ఈ ఇంతవరకు ఏదైతే ఉందో ఈ కోను దీని యొక్క వాల్యూమ్ 1 అయితే ఈ మొత్తం దాన్ని 27 అవ్వాలంటే ఈ కింది పోర్షన్ ఏమవ్వాలండి? 26 కదా. అప్పుడే కదా ఈ కింది ఫ్రస్టము ఆ పైన చిన్న కోను 2 యాడ్ చేసుకుంటే పెద్ద కోన్ యొక్క వాల్యూమ్కి సమానం అవుతుంది. కాబట్టి అది 1, ఇది 26. ఇక్కడ 1:27 ఎందుకు అన్నామంటే కరస్పాండింగ్ ఫిగర్స్ తీసుకోవాలంటే పెద్ద కోను చిన్న కోను, చిన్న కోను 1, పెద్ద కోను 3. 1:3 కాబట్టి వాల్యూమ్ 1:27 అయితే, అంటే పై దాన్ని 1 ఉంటే కింద దాన్ని 26, ఆ 2 యాడ్ చేస్తే ఒరిజినల్ కోన్ యొక్క వాల్యూమ్ వచ్చింది. అదే మనం చెప్పింది 1:26 ఆప్షన్ సి. ఇవన్నీ కూడా మనం క్లాస్ రూమ్లో నేర్చుకోవాలండి, ఇక్కడ కాదు. The volume of a greatest sphere that can be cut off from a cylinder log of wood of base radius 1 cm and height 5 cm is. The volume of the greatest sphere that can be cut off from a cylinder. ఒక సిలిండర్ నుంచి మనం తీయదగిన అతి పెద్ద స్పియర్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూమ్ ఎంత అంటున్నాడు. ఆ సిలిండర్ యొక్క రేడియస్ 1 cm, హైట్ 5 cm ఉంది. ఒక సిలిండర్ ఉందంట అండి, ఒక సిలిండర్ ఉందంట. ఈ విధంగా సిలిండర్ ఉంది, దాని యొక్క రేడియస్ 1గా ఉంది, హైట్ 5గా ఉంది. దానిలో నుంచి మనం తీయదగిన అతిపెద్ద స్పియర్. అర్థం చేసుకోండి, స్పియర్ ఏదైతే ఉంటుందో అది సెంటర్ నుంచి ఎటువైపు చూసినా సరే అదే డిస్టెన్స్ అని కలిగి ఉంటుంది. ఇక్కడ మనకి ఖాళీ ఉంది కదా అని చెప్పి ఇక్కడ చక్కగా కొంత వెడల్పు తీసుకొని దాన్ని పొడిగించి ఎడదాకా తీసుకుంటే అది పెద్ద కోడిగుడ్డు అయ్యింది. స్పియర్ కాదు కదా, కోడిగుడ్డు కూడా కదా, అసలు ఏదో షేప్ అయితే ఎంత పొడుగును. కాబట్టి మనం తీసుకోదగిన అతి పెద్దది ఏమవుతుందంటే ఇక్కడ వరకే పాసిబుల్ ఉంటుంది. దాని యొక్క రేడియస్ ఎంత అయితే ఉంటుందో హైట్ కూడా అదే ఉంటుంది. రేడియస్ ఇక్కడ 1 ఇచ్చాడు కాబట్టి ఆ సిలిండర్ యొక్క రేడియస్ హైట్ 1 ఇచ్చాడు కాబట్టి దాని యొక్క హైట్ కూడా ఎంత తీసుకోగలమండి మనం? హైట్ కూడా 1 వరకే. అంటే ఇక్కడ నుంచి 1, అక్కడి నుంచి 1 వరకు తీసుకోవాలి. 5 వదిలేయాలి, ఇంకా అంతమించి తీయలేం, మ్యాక్సిమం తీయలేం. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు? ద వాల్యూమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్పియర్. ఈ స్పియర్ యొక్క వాల్యూమ్ అడుగుతున్నాడు. దానికి రేడియస్ 1 కదా, అటువంటి దానికి వాల్యూమ్ ఏమైంది? 4/3 π r³ r అంటే ఎంత? 1³ అదే కదండి ఆన్సర్. 1³ అంటే ఇంకేముందండి? 1 4/3 π ఆప్షన్ ఏలో ఇచ్చాడు. చాలా ఈజీగా వచ్చింది. The diameter of a sphere is 8 cm. It is melted and drawn into a wire of diameter 3 mm. The length of the wire is. The diameter of sphere is 8 cm. ఒక స్పియర్ ఉందంట, దాని యొక్క డయామీటర్, దాని యొక్క వ్యాసం 8 సెంటీమీటర్లుగా ఉంది. దాన్ని కరిగించేసి 3 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఒక వైర్ షేప్లో కనుక మార్చినట్లయితే అది ఎంత పొడవు వస్తుంది అనేది కొంచెం. ఇక్కడ కూడా ఈ స్పియర్ యొక్క వాల్యూము ఆ వైర్ యొక్క వాల్యూము 2 సమానం చేస్తే సరిపోయింది. ఇక్కడ యూనిట్లు తేడాగా ఉన్నాయి, జాగ్రత్తగా చూడాలి. చూడండి, ద డయామీటర్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ 8 సెంటీమీటర్. స్పియర్ యొక్క వాల్యూమ్ ఏమైందండి? అప్పుడు స్పియర్ యొక్క వాల్యూమ్ 4/3. దాన్ని దేంట్లో మారుస్తున్నాడు?
సిలిండర్కి ఇక్కడ పై రాస్తాం, ఇక్కడ పై రాస్తాం, రాయకుండా ఉన్నా మంచిదే, పై రాసి కొట్టేసే కంటే మీరు అర్థం చేసుకుని నేను రాయటం 4/3 పై ఆర్ క్యూబ్. రేడియస్ ఎంత, దానికి డయామీటర్ 8 సెంటీమీటర్లు అన్నప్పుడు రేడియస్ ఏమైంది 4 సెంటీమీటర్, రేడియస్ ఏమైంది 4, ఒకసారి సెంటీమీటర్లో రాసేద్దాం 4 సెంటీమీటర్ కాబట్టి 4 క్యూబ్ అండి, 4/3 పై ఆర్ క్యూబ్. 4 క్యూబ్ రాస్తాం కాబట్టి 64 రాస్తున్నాను, ఎక్కడి నుంచి వచ్చిందని మాత్రం అడగదు. ఈజ్ ఈక్వల్ టు సిలిండర్ షేప్లోకి మారుస్తున్నాడు, సిలిండర్ యొక్క వాల్యూమ్ పై తీసేస్తున్నాను, ఆర్ స్క్వేర్. రేడియస్ ఎంత అండి, డయామీటర్ 3 mm అయితే డయామీటర్ వచ్చినోడికి 3 mm, అటువంటిప్పుడు రేడియస్ ఏమైంది 3/2 mm. మనం సెంటీమీటర్లోకి రాసుకోవాలనుకుంటున్నాం కాబట్టి 10తో డివైడ్ చేసి 3/20 సెంటీమీటర్, 3/20 సెంటీమీటర్ కాబట్టి పై ఆర్ స్క్వేర్ దట్ ఈస్ 3/20 ఇంటూ 3/20. హైట్ ఎంత పొడుగు వచ్చిందో అదే మనం చెప్పాల్సింది, హైట్ మనం కనుక్కోవాలి కాదు, ఆన్సర్ మీటర్స్లో కావాలి, మారుద్దాం మీటర్స్లోకి. సరే ఇప్పుడు చూడండి ఏం చేయొచ్చు, ఏం కొట్టేయలేం కదా, అంతే తీసుకెళ్ళండి. 2 4 4 16, 16 ఇంటూ 64 అనమాట, 16 960, 16 64, 960 64 1024, 1024, 1024 00 డివైడెడ్ బై 27. ఇదే కదా హైట్ కావాల్సింది మనకి, ఇదే కదా హైట్. ఇది ఎట్లా వచ్చింది, సెంటీమీటర్స్లో వచ్చింది. మనం మీటర్స్లో మార్చాలి కాబట్టి దాన్ని 100తో డివైడ్ చేసుకుంటే సరిపోతుంది, దాన్ని 100తో డివైడ్ చేస్తే సరిపోతుంది. ఈ 2 0 క్యాన్సిల్ చేస్తే 1024/27 ఇప్పుడు మీటర్స్లో వచ్చేసింది. 27 ఎన్నిసార్లు వెళ్ళొచ్చండి, 4 సార్లు అయితే వెళ్ళలేం కదా, 84 వెళ్ళింది, 108 పోయింది అంటే 3 సార్లు వరకు క్యాన్సిల్ చేయగలం. 27 3 సార్లు వరకు వెళ్ళగలం. 60 7 3 20 81 అంటే 81 19 అదొక 4 23 అంటే 230, 230 23 ఎన్నిసార్లు వెళ్ళగలదు, 23 8 సార్లు వెళ్ళగలదా, 160 756 వెళ్ళదు, 7 సార్లు వరకు వెళ్ళదు, 140 7 189, 7 సార్లు దాకా వెళ్ళగలదు అంటే 37 పాయింట్ సంథింగ్ ఏదో, 37 పాయింట్ సంథింగ్ ఏమి ఇచ్చాడు, ఆప్షన్ బి ఇచ్చాడు, 37 పాయింట్ సంథింగ్. A cylindrical container of radius 6 cm and height 15 cm is filled with ice cream. The whole ice cream has to be distributed to 10 children in equal cones with hemispherical tops. If the height of the conical portion is 4 times the radius of the base, then find the radius of the ice cream cone. A cylindrical container of radius 6 cm and height 15 cm is filled with ice cream. ఒక సిలిండర్ ఉందంట, దాని యొక్క వ్యాసార్థం 6 సెంటీమీటర్లు, ఎత్తు 15 సెంటీమీటర్లు. దీని నిండా కూడా ఐస్ క్రీమ్ ఉంది. ఈ ఐస్ క్రీమ్ మొత్తాన్ని కూడా అంట ద హోల్ ఐస్ క్రీమ్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు 10 చిల్డ్రన్ ఇన్ ఈక్వల్ కోన్స్ విత్ హెమిస్ఫియరల్ టాప్స్. ఈ ఐస్ క్రీమ్ మొత్తాన్ని కూడా కోన్ షేపు, దానిపైన మళ్ళా హెమిస్ఫియర్ షేప్ ఉండే ఆకారాలలోకి చిన్నపిల్లలందరికీ ఎంతమంది 10 మంది పిల్లలకి పంచుతారంట. చూడండి ఇక్కడ అర్థం చేసుకుంటే మనం ఐస్ క్రీమ్ కప్పు పట్టుకుంటాము, అదేమో కోన్ షేప్లో ఉంది, దానిపైన కొద్దిగా మనం చక్కగా ఐస్ క్రీమ్ పెడతాం కదా, దానికి చక్కగా ఈవెన్గా ఏమి ఉంచము, దానిపైన ఐస్ క్రీమ్ ఉంచుతాం, అదేమో హెమిస్ఫియర్ షేప్లో ఉంది. అలా ఐస్ క్రీము పంచుతూ 10 మంది పిల్లలకి పంచాలంట. ఇఫ్ ది హైట్ ఆఫ్ ది కోనికల్ పోర్షన్ ఇస్ 4 times ద రేడియస్ ఆఫ్ ది బేస్. ఈ కోన్ పోర్షన్ ఏదైతే ఉందో దాని యొక్క హైట్ దాని యొక్క బేస్ రేడియస్కి 4 times ఉంటుంది. దెన్ ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది ఐస్ క్రీమ్ కోన్. ఆ కోన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క రేడియస్ చెప్పాలి. ముందుగా చూడండి సిలిండర్ షేప్ ఉంది, దాని గురించి ఆలోచించడం మానేసేయండి. ఇప్పుడు మనం ఏదైతే ఐస్ క్రీమ్ పంచుతున్నామో అది ఐస్ క్రీమ్ కప్ అనమాట. ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది. కింది భాగమేమో ఇలా కోన్ షేప్ ఉంది, పై భాగమేమో ఈ విధంగా హెమిస్ఫియర్ షేప్ ఉంది. పై భాగం ఈ విధంగా హెమిస్ఫియర్ షేప్ ఉండే విధంగా ఐస్ క్రీమ్ నిండా నింపి పైకి కూడా ఈ విధంగా పెట్టాం. ఇందాక ఏదైతే సిలిండర్లో ఐస్ క్రీమ్ ఉందో దాని యొక్క వాల్యూము ఇక్కడ ఏదైతే 10 మంది పిల్లలకు పంచుతున్నాము కోన్స్, దీని యొక్క వాల్యూమ్కి సమానం అవ్వాలి కదా. చిన్నది గీసు జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కొద్ది పెద్దది గీసాను. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇఫ్ ద హైట్ ఆఫ్ ది కోనికల్ పోర్షన్ ఇస్ 4 times ద రేడియస్ ఆఫ్ ది బేస్. ఈ కోన్ పోర్షన్ ఏదైతే ఉందో దాని యొక్క హైట్ అంట, ఈ కోన్ పోర్షన్ ఏదైతే ఉందో దాని యొక్క హైట్ అంట దాని యొక్క బేస్ రేడియస్కి 4 times ఉంటుంది. అంటే రేడియస్ 6 తీసుకుంటే ఇక్కడ h is equal to 4 times ఆఫ్ రేడియస్ అయింది. ఇందాక ఏదైతే ఒరిజినల్ సిలిండర్లో మనం ఐస్ క్రీమ్ తెచ్చామో దాని యొక్క వాల్యూము ఇక్కడ ఏవైతే 10 కోన్స్ ఉన్నాయో వాటి యొక్క వాల్యూమ్స్కి సమానం అవ్వాలి. ఆ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఏమైందండి, పై ఆర్ స్క్వేర్ హెచ్. రేడియస్ పై రాయటం లేదు, రేడియస్ ఎంత 6 కాబట్టి ఆర్ స్క్వేర్ అంటే 36 ఇంటూ హైట్ ఎంత 15. దేనికి సమానం అవ్వాలండి, ఈ కోన్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క వాల్యూమ్స్కి. ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్ చూసుకుంటే కనుక మనము ఈ కోన్ యొక్క వాల్యూమ్ యాడ్ చేయాలి, దీని యొక్క వాల్యూమ్ యాడ్ చేయాలి. ఒక్కొక్క దానికి చూస్తే ఈ సాలిడ్ ఫిగర్ మొత్తం మీద చూస్తే సాలిడ్ ఫిగర్ ఇదేమైంది 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్.
1/3 పై రాసేది లేదు ఆర్ స్క్వేర్ రేడియస్ ఎంత ఆర్ స్క్వేర్ హెచ్ ఎంత 4r దాంతో పాటుగా ఈ పైన ఏదైతే ఉందో హెమిస్ఫియర్ దాని యొక్క వాల్యూమ్ 2/3 పై ఆర్ క్యూబ్ పై తీసేసాను ఆర్ క్యూబ్ కాబట్టి ఆర్ క్యూబ్ అటువంటివి ఎన్నండి 10 ఉన్నాయి కాబట్టి 10 ఇది ఏమో ఒక్కొక్క సాలిడ్ ఫిగర్ యొక్క వాల్యూమ్ అట్లాంటి 10 ఉన్నాయి కాబట్టి 10కి సమానం చేస్తే ఈ టోటల్ ఐస్ క్రీమ్ యొక్క వాల్యూమ్ వచ్చింది కాబట్టి అన్నిటిని ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్నిట్లో నుంచి కూడా మనము r³ బయట తీయచ్చు r³ 3 బయట తీయచ్చు ఈ టేప్ ఏమో r³ 3 అనేది బయట తీస్తున్నాను r³ 3 పోతే 4 మిగిలింది ఇక్కడేమో r³ 3 పోతే 2 అంటే 6 అనమాట 6 × 10 ఇక్కడ 6 × 10 మిగిలింది ఈ టేప్ ఏమో 6 × 10 మిగిలింది ఈజ్ ఈక్వల్ టు 36 × 15 అనమాట 36 × 15 క్యాన్సిల్ చేసేయండి 3 ఒకటిలో 3 రెళ్ళు ఈజీ కొట్టేయచ్చండి 5 3లు 5 4లు కాబట్టి రేడియస్ ఏమైతే 4 ఒకటిలో 4 9లు రేడియస్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ అనమాట లేదా 27 కాబట్టి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చండి 3 వీడు ఏం అడిగాడు రేడియస్ ఏనా దెన్ ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద ఐస్ క్రీమ్ ఇస్ 3 దట్ ఈస్ ఆప్షన్ 3